ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా కాలం తర్వాత ఆశ్రమానికి చాలా ఉత్సాహంగా సంతోషంగా చేసేటువంటి శిష్యగణం తరపున గురువు గారికి సగౌరవ పాదాభివందనాలు అర్పిస్తూ ఈరోజు మన పూజ్య గురుదేవుడు పరమ పూజ్య శ్రీ గురూజీ గారు ఈరోజు 70 సంవత్సరాలు నిండింది. దీన్ని అయితే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇక్కడికి కొద్దిమంది రాగలిగినా సరే ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక వందల మంది తిలకించి ధన్యులవుతున్నారు. అయితే శిష్యులకి గురువుని పరిచయం చేయనటువంటిది కొంచెం హాస్యాస్పదమే, కానీ సంప్రదాయబద్ధంగా చెప్పడం కోసం మాత్రమే ఇలా చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుదేవుల వంశక్రమం ఏంటంటే ఆద్య బ్రహ్మర్షి శ్రీ భుషండ మహర్షి వారు అనాదిగా ఉన్నటువంటి బ్రహ్మర్షి. అనేక మంది త్రిమూర్తులు వారి కళ్ళ ముందు వెళ్ళిపోయారు. వారి యొక్క సప్తమావతారమైనటువంటి బ్రహ్మర్షి శివానంద పరమహంస వారు ఈ అవతారంలో మన గురూజీకి తాతగారు. తరువాత వారికి సహకారం అందించడం కోసం చెప్పి ఎన్నో తరాల నుంచి ఎన్నో జన్మల్లోని వారిని వెన్నంటి వస్తున్నటువంటి వశిష్ఠుల వారి యొక్క 8వ అవతారం బ్రహ్మ వరిష్ఠులు శ్రీ స్వామి రామానంద పరమహంస వారు మన గురువుగారి తండ్రి. ఇక ఈ జన్మలో ఈ శరీరాన్ని ఒక ఉపాధిగా గురువు గారికి అనుగ్రహించినటువంటి వారు వారి మాతాపితరులు శ్రీ వండాం దాలినాయుడు గారు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు, మనందరికీ మా అమ్మగారు తాతగారు. ఇందులోనే వారి పరిచయం మన పరిచయం అయిపోయింది. ఇక ఒక జన్మకు సంబంధించినంత వరకు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు శరీరాన్ని ఇచ్చి విద్యాబుద్ధుల్ని ఇచ్చి వివేకాన్ని ఇచ్చి పెంచి పోషించినందుకు గాను వారి రుణం తీర్చుకోవడం అసాధ్యం. శాస్త్రానుసారంగా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి తన తాలూకా కర్మానుష్ఠానం ప్రకారం క్రమంగా ఆశ్రమాలు 4 ఉన్నాయి. దాంట్లో చివరి ఆశ్రమం అనేటువంటిది ఉత్తమాశ్రమం అంటారు, సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తన తల్లికి నమస్కరిస్తే తల్లి రుణం తీరుతుంది ఆ శరీరం ఇచ్చినందుకు గాను. తాను సన్నిచించిన తర్వాత తన తండ్రి కనుక తనకు నమస్కరిస్తే పితృణం తీరుతుంది. కానీ సాధారణంగా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఆ రుణాన్ని మాఫీ చేస్తూ ఉంటారు అవసరం లేకుండా. కానీ గురు రుణం అనేటువంటిది గురువులు ఐక్యమైపోతే కానీ తీరదు. ఎందుకు అంటే గురువు అనేటువంటిది మొట్టమొదట ఈ జీవుడు పరబ్రహ్మం నుంచి ఈ ప్రకారంగా జీవుడిగా మారిన దగ్గర నుండి తిరిగి పరబ్రహ్మం చేరేంత వరకు కూడా నిరంతరం అంటిపెట్టుకుంటూ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ తనలో తీసుకుంటూ ఉండేటువంటి ఆ గురువు తాలూకు రుణం అనేటువంటిది ఏం చేసినా ఎప్పటికీ తీరదు. అయితే తీర్చుకోవడం ఒక మార్గం ఉన్నది. అది ఏంటంటే తను వేరేగా మిగలకుండా ఆ గురువులు ఐక్యమైపోవడమే దానికి మార్గం, గురువును తీరే మార్గం.
అయితే అంత మాత్రాన ఒక్క స్టెప్లో అది అయిపోతుందంటే అవ్వదు. దానికి ముందు శుశ్రూషలు ఉన్నాయి. స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష లేదా అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆఖరిలో ఆత్మ శుశ్రూష. అంటే దీని తర్వాత చేయమని కాదు, ఆత్మ శుశ్రూష చేయాలంటే ఇవన్నీ చేస్తూ ఉంటేనే సాధ్యపడుతుంది. ఇవి ఎలా చేయడం అనే దానికి గురువులకి ఏ అవసరం లేదు. కానీ శిష్యుల తాలూకా ప్రారంభాన్ని వారు స్వీకరించి దగ్ధం చేసుకునే శక్తి వారిలో ఉంది కనుక శిష్యులకి ఆ సేవా భాగ్యాన్ని వాడు అనుగ్రహిస్తున్నారు, శుశ్రూష భాగ్యాన్ని. అటువంటి చతుర్థి శుశ్రూషలు కూడా సంపూర్ణంగా అనితర సాధ్యంగా మిగతా శిష్యుగట అంతమందికి కూడా ఆదర్శప్రాయంగా ఆచరించి చూపించినటువంటి వారు మన గురూజీ. ఆ విధంగా వారికి ఆ సంస్కారాన్ని అందించినటువంటి వారి మాతాపితరులు మనకి ఎల్లప్పుడూ కూడా పూజనీయులు, మనకి పితామహులు, పితామహులు. అయితే ఈ శుశ్రూష అనేటువంటిది నిరంతరం స్వామీజీ దగ్గర ఉంటూ చతుర్విధాలుగా చేయడానికి 100కి 100 పాళ్ళు సహకరించి రెండో పక్క గురువు దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా అవన్నీ తెర వెనకుండి నడిపించి పూజ సహకరించేటువంటి వారు మాతాజీ పార్వతీదేవి గారు. మాతాచ పార్వతీదేవి, పితాశ్రీ వెంకటేశ్వర. కనుక ఇది ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి సుదినం. వారిని ఆన్లైన్లోనూ మనస్సులోనూ చూడటం కాకుండా స్వయంగా చూసి అదృష్టం కలిగింది. చాలా కాలం తర్వాత ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు అంతమందికి కూడా ఆ భాగ్యం త్వరలోనే కలగాలని కోరుకుంటున్నాను. సాధన ఎంత చేసినా, శాస్త్రాలు ఇవన్నీ ఎన్ని చదివినా, ఇతరుల విషయాలు ఎన్ని నేర్చుకున్నా సరే ఒకసారి గురువుగారి స్పర్శ నాకు రావట్లేదు. అది ఎంత గొప్పదో ఆ భాగ్యాన్ని మొత్తం శిష్యుకోటి అంతమంది కూడా వీళ్ళని త్వరగా అందించాలని గురు పరంపర యావత్తుకి శిష్యుకోటి అన్న తరపున సవినయంగా ప్రార్థన చేస్తున్నాము. ఇంకా గురువుగారి తపస్సు గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా విద్వానే విజయానాథ్ విద్వజ్జన పరిశ్రమం తిరిగేటువంటి సాధన చేస్తేనే ఆ సాధన విలువ, దాని గొప్పదని తెలుస్తాయి. లేని వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కనుక సాధన చేసి వారి గురించి తెలుసుకోవడమే మంచిదని నా ఉద్దేశం. ఇక వారి జ్ఞానం అనేది ఏంటి అనేటువంటిది నిత్యం వారి తాలూకా వాగామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి సోదర శిష్యుకోటి మొత్తానికి చాలా బాగా తెలుసు. సూర్యోదయం అయిందా లేదా అంటే దీటి పట్టుకొని చూపించాల్సిన అవసరం లేదు.
అది స్వయం ప్రకాశం కనబడుతుంది. అలాగా గురువు అనేటువంటి వారు స్వయం ప్రతిభా పరిపూర్ణుడు. ఆ ప్రభలు అనేటువంటివి స్వయంగానే అంతమందికి మార్గదర్శనం చేస్తూ ఉంటే, ఇదిగో ఇది వారి గొప్పతనం అని చెప్పి మనం డ్యూటీ చూపించాల్సిన అవసరం లేదు, వెరితనం అవుతుంది. కేవలం సంప్రదాయం కోసం మాత్రమే ఇదంతా కూడా. కానీ ఒక్క విషయం మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. సాధన అనేటువంటిది కేవలం ప్రాణాయామం మాత్రం కాదు. ఇన్ని గంటలు చేసాము, అన్ని గంటలు చేసాము అని చెప్పుకునేది కాదు. మన జీవితంలో యోగం ఒక భాగం కాదు, యోగంలో ఈ జీవితం ఒక భాగం. ఈ యోగ సాధన అనేక జన్మల నుంచి నడుస్తుంది, అందులో ఈ జీవితం కూడా ఒక భాగంగా వచ్చింది. ఇన్ని జన్మలు ఎందుకు గడిచాయి అంటే, గత జన్మలు మనం సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల. కనుక ఇక ముందు రాబోయే జన్మల్ని తగ్గించుకొని గురు రుణం త్వరగా తీర్చుకోవాలనుకునే మాట అయితే, ఈ జన్మని సద్వినియోగం చేసుకోవాలని. సద్వినియోగం అంటే యోగ సాధనే. దానితో పాటు స్వామి చెప్పినట్టు భోజనం చేయడం అంటే అన్నం ఒకటి తినడం కాదు, పక్కనే షటసోపేతంగా మిగతా అన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా శాస్త్రజ్ఞానం, సత్సాంగత్యం, నిరంతర గురు సంశ్రయం, ఇవన్నీ కూడి ఉన్నప్పుడు మాత్రమే తనలో లీనం చేయగలిగినటువంటి భక్తి సంప్రాప్తం అవుతుంది. అది అసలైన భక్తి. ఆ అసలైన భక్తి మనందరికీ సర్వ విధాల అనుగ్రహించమని శ్రీ గురుదేవుల ద్వారా యావత్ గురు పరంపరకి శతసహస్ర కోటి నమస్కారాలు అందజేస్తూ, వారి అనుగ్రహ భాషణం కోసం వేసినటువంటి అంతమందికి కూడా దాన్ని అందించమని కోరుకుంటున్నాను. నమస్తే. గురుస్వరూపులకు సోదర శిష్యులకి ప్రేక్షక మహాశయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ దినమున బయటికి చూస్తే ఆకర్షంగా కనబడచ్చు, కానీ గురు ప్రయాణం జరుగుతున్న ప్రతి కష్టం కూడా ఈ వచ్చిన 2-3 ఉత్సవాలు అంటే గురు పూర్ణిమ, తర్వాత శంకరపాద పదాచార్య గారి జయంతి, అక్కడి గురువు గారు స్వామి సమాధి వారి జయంతి, ఇవన్నీ కూడా మన శిష్యులకు ప్రత్యక్షంగా జరుపుకునే పరిస్థితి లేకపోయింది. అందువలన ఒక సందర్భంలో ఎవరెవరి వద్ద
ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలనే భావంతో చెప్తాను, కానీ ఎవరు రావద్దని కాదు. రావద్దని కాదు, నా మనసులో ప్రతి ఒక్కరు కూడా రావాలనే కోరిక. కానీ పరిస్థితుల్లో రాలేని పరిస్థితి మీకు ఉంది. ప్రత్యక్షంగా రండి అని పరిస్థితి నాకు లేకపోవటం వల్ల ఈ ఎడబాటు వచ్చింది. దాన్ని కొంతగా ఈ ఆన్లైన్లోన అప్పటికప్పుడు ప్రవచనాలు ఇవ్వడం వల్ల కొంత చూడడం జరుగుతుంది. చిరంజీవి రాఘగోపాల్ చెప్పినట్టు ఏంటంటే ప్రత్యక్షంగా కలవడం అనే దాని ఫలితం లేదు, దాని ఫలితం లేదు. అయినప్పటికీ కూడా ఇదేమిటంటే ముఖ్యంగా ఈరోజు నా 71వ జన్మదినోత్సవం కొన్ని ఆర్భాటాలు ఆడంబరాలు జరిగాయి మన జీవితంలోన. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చేసుకోలేదు, చేసుకుంటాము అనిగా కూడా అనుకోలేదు. ఎంత యాదృచ్ఛికంగా కానీ గురు ప్రేరణ వల్ల కానీ జరిగింది. దీంట్లో ప్రధానంగా మన ఖండాంతర ప్రాంతాల్లో ఉండే మన భారతీయులు వాళ్ళు కూడా అనుకోకుండానే మన పూజా మందిరంలో తోరణాన్ని, ఈ గురుపీఠాన్ని, ఆసనాన్ని, ఇవన్నీ కూడా వారు అతి త్వరలోనే పూర్తి చేయించి అతి కష్టం మీద చాలా శ్రమ వచ్చి ఇవన్నీ సమకూర్చి పండించారు. ఇంతగా మన ఆశ్రమంలో ఒక వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో కూడా మీరు రండి అని నేను తెలియజేస్తాను. అది ఉద్దేశం ఇది అవుతుంది. నేను కూడా ఈ రోజు ఇలా ఇంతగా అవుతుందని నేను ఊహించలేదు. ఏదో ఆసనం అనుకున్నాను, లేదు తోరణం అంటే చిన్నది ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అన్నీ చూస్తుంటే పెద్ద వైభవంగా జరిగింది. మనకి ఈ బాహ్య ఆడంబరాలు అనేవి నిజానికి మన బ్రహ్మకి నిషుద్ధం, కానీ లోకాని కోసం అవసరం. నేను మొదటి ఇవన్నీ చెప్తే నేను కాకన్నిగా ఖండించాను. అయినప్పటికీ కూడా గురూజీ మీ లోపల మీ గురుభక్తిలో మీ గురుపాదాల దగ్గర మీరు ఉన్నారు. మేము మా గురుపాదాలతో మేమేమో ఏమో చేసుకుంటాం, మీరు కళ్ళు మూసుకోలేరు. ఆ పరిస్థితి వల్ల ఇలాగా ఇవాళ ఇంతవరకు వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇవన్నీ మీరందరూ రావటం, ఇవన్నీ చేయటం చూస్తుంటే మన గురుదేవులే స్వామి రామానంద భగవాన్ వారే వచ్చి అనేక రూపాయలు వచ్చి నాకు ఆశీర్వదిస్తున్నారు అనే భావంతోనే ఇలాగ. ఇంకో ప్రక్క నుంచి ఏంటంటే ప్రతి నిమిషంలో కూడా నన్ను ఎవరైతే ఏ సందర్భంలో ఎవరైతే గౌరవించి అని చేస్తున్నారో అదంతా కూడా గురుపాదాలకే నేను అనిపిస్తున్నాను. నమ్మండి అనుకోవాలి. ఎందుకంటే నాలో అహంకారం ప్రవేశించకూడదు. అది ఒకటే మార్గం ఏంటంటే గురు పాదస్మరణ. గురు స్మరణే కాదు, గురు పాదస్మరణ. గురు పాదస్మరణ కూడా అంత అవసరం. ఏంటి యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం మయాకృతం మయాకృతం తత్ఫలభూత్ త్వమేవ మధుసూదన. వేదాల్లో ప్రవృత్తిలో ఉండే కర్మలకే ఎంతో ప్రాముఖ్యత ఉంది.
తత్సర్వం అమయాగుతం, అదంతా కూడా నా చేత మీరే మమ్మీ ఉన్న విషయం కదా అంతా నీవే సుమా. ఆ విధంగా ఈ రకమైన ఈ మంత్ర ప్రయోగాన్ని నేను గురువుల దగ్గర నుంచి, వారి శారీరకంగా ఉన్న దగ్గర నుంచి కూడా నేను అదే లోపల పెట్టుకున్నాను. కొన్ని విషయాల్లోన మనం సంఘానికి కొన్ని నచ్చని కూడా చేసుకుని ఉండవచ్చు. ఈ ఆన్లైన్ ఇవ్వడం అనేది సంఘం అంటే ధర్మయుక్తంగా కనపడవచ్చు. నాకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు చేశారు స్వామి. వారు చాలాసార్లు చెప్పారు ఏంటంటే, ఆయన కాలాన్ని అనుసరించి ధర్మం మారుతుంది అని చెప్పారు. అయితే మనిష్టానుసారంగా అతిక్రమించి కాలాన్ని ధర్మం మారుతుందని కాదు. ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే, ఆ పరిస్థితులు రావడం వల్ల నేను ఆన్లైన్లోన ఉపదేశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓన్లీ అదేది కాకతాళీయంగా అంటే కాదు, ఒక అతి దృఢమైన భవిష్యత్తు ప్రణాళికతో వచ్చింది. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు నేటి సమాజంలోన మనం అంతర్ముఖ సాధన చేసుకుంటూ, మనమే తెలుస్తూ, మనమే ఆనందిస్తూ, ఈ జగత్ ఏమైపోతే ఏమైంది, మనకెందుకు అనే పరిస్థితిలో ఉండటం అనేది బ్రహ్మవిద్య లక్షణం. కానీ మనిషికి జాలి, కరుణ, దయ ఈ 3 గుణాలు ఉంటే తాను వేగం ధరిస్తాడు. అవే ప్రతిబంధం కూడా, కానీ దాంట్లో ధరిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే, యావత్ ప్రపంచంలో కూడా ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో నేను గుర్తించాను. నాకేంటంటే, ఒక్కొక్కరు పడుతున్న బాధ చూస్తుంటే మళ్ళీ నేను గురువుల దగ్గర వచ్చిన కొత్తలోన సత్యాన్ని తెలుసుకోవడానికి కోసమని ఈ వైద్యపరంగా తెలుసుకునేది తక్కువ, కానీ ఆధ్యాత్మిక జ్ఞానపరంగా తెలుసుకునేది చాలా ఎక్కువ ఉంది. దాని ద్వారానే నేను తెలుసుకుని ఇతరులకు ఉపయోగపడతాను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా శారీరకంగా, మానసికంగా అందరినీ కూడా వాళ్ళ బాధ నుంచి నివృత్తి చేసే ఉపాయం మన దగ్గర ఉండి కూడా మనం కళ్ళు మూసుకున్నటువంటి చాలా పొరపాటుగా అనుకున్నాను. ఇందుకు ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా నేను గ్రహించుకున్నాను. మీకు ఆన్లైన్లో ఉండే వ్యక్తుల తాలూకా బాధలు మీకు తెలియదు. కొంతమంది చూస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు, వారి బాధను చూస్తుంటే ఇంకా అంతులేదు. అంతేకాదు, వాళ్ళు ఉపదేశం తీసుకున్న కొత్తలోనే ఎంత ఉపశమన పొందుతున్నారో కూడా అది మీకు తెలియదు. ఎందుకంటే ఒక వారం ఉపదేశం ఇచ్చి ఇంకొక వారం వాళ్ళని రిపీట్ చేస్తున్నారు. ఆ రిపీట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూపిస్తున్న ఆ కృతజ్ఞత భావమే కాదు, ఇంత అంత కాదు. ఆ కథలు చెప్తుంటే మీరే ఆశ్చర్యపోతారు కొన్ని సందర్భాలు. ఇటువంటి అరే ఇంతగా మన చేతులు ఉండి కూడా వీరి లోపల ఎందుకు ఇలా బాధపడాలి? నాకు జన్మదివసం నుంచి కాదు, స్వామీజీ నేను పూర్వజన్మలు ఎప్పుడు కలిసే ఉన్నాం. ఈ జన్మలోన
వారి బ్రహ్మ విద్యని కొండాన్ దారినాయుడు లక్ష్మీ నరసమ్మ కడుపులో నన్ను పుట్టించి నువ్వు వైద్యుడుగా కూడా నేను యోగ విద్యనిస్తాను, నువ్వు ముందు వైద్యుడిగా అయ్యిరా, అయిన తర్వాత ఈ రెండు కలిస్తే ఈ లోకానికి ఎవరూ చేయలేని సేవ చేయగలరు, ఎవరూ చేయలేని సేవ నువ్వు చేయగలరు అని గురువుగారు ఆ విధంగా నాకు ఈ జన్మనిచ్చి వారి విద్యను వ్యాప్తం చేయడం ఒక ఉపాధిగాను, ఒక చిన్న పనిముట్టుగాను వాడుతున్నారు. ఈ ప్రపంచంలోన ఎవరు ఏ కోణం నుంచి వచ్చినా సరే సమాధానం ఇచ్చే విధముగా వారు తయారు చేశారు. అంతేకాకుండా మీకు ఒక అనుభవం చెప్తాను, అందరికీ అవసరమైన అనుభవం అది. అసతః మా సద్గమయ, తమసః మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మనం వింటున్నాం. అది ఒక్కటే తెలుసుకుంటే మొత్తం వేదాంతం అంతా కూడా మనకి రావటమే కాదు, అనుభవంలోకి వచ్చి మనం మోక్షాన్ని వెళ్తాం. భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరి నోట్లో పోరాడుతుండే పదాలు ఇవి. ఏవి? ఈ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. నేను ఈ ఆన్లైన్ ఇచ్చిన తర్వాత రివ్యూ చేస్తుంటే నాకు వాడు ఉపశమనం పొందటమే కాకుండా నాకు ఎక్కడేని ఒక ఉత్తేజం కలుగుతుంది వాడిని చూసి. ఎందుకు కలుగుతుందంటే రకరకాల మనుషులు, కేవలం వ్యాధిపరంగా కాదు, శారీరక వ్యాధిపరంగా కాదు, మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తున్నారో మేము చెప్పలేము. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే అరే ఇంతటి ఉపశమనం కలిగజేసే విద్య మన దగ్గర ఉండి కూడా మనం ఎందుకు ఉపయోగించకూడదు? అందుకే గురువు గారు మనం ఇక్కడ పుట్టించారు. ఇది ఒక వ్యక్తి ఈ మధ్యనే మొన్న లక్ష్మి అన్నాడు, ఒక అమ్మాయి ఉపదేశం తీసుకున్నాడు, ఆవిడ లండన్లో ఉంటున్నాడు, సునీత అనే అమ్మాయి. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఈశ్వర భక్తురాలు. ఆవిడ సామాన్యంగా అందరిలాగే పాస్ అయింది, కానీ ఆ ఈశ్వర అనుగ్రహం అని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే టాప్ పోస్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అలాంటి అనుభూతి పొందుతూ నేను ఏది తలచినా సరే ఈశ్వరుడు నన్ను అనుభవిస్తున్నాడు, కానీ ఆయన చూడాలంటే నాకు కనబడలేదు. ఒక అన్వేషణ పెట్టుకున్నాను. నాకు ఈశ్వరుడు నేను చూడాలి, కానీ నాకు ఆయన వెనక ప్రతి అల్లుడు కూడా ఆయన నన్ను రక్షించడమే కాదు, నేను ఏది తలుచుకుంటే అది జరిగిపోతుంది, కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. అలా అని చెప్పి వెతుకుతుండగా ఆవిడకి మీకు చెప్తున్నాను, సంవత్సరానికి 2 కోట్ల ప్యాకేజీ ఆవిడ శాలరీ. అటువంటి అమ్మాయి ఒక సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి ఈశ్వరుడు కోసమని తిరువన్నామలలో ఒక సంవత్సరం పాటు వెతికి వేశారు. ఈ మధ్య సంవత్సరం పాటు తిరుగుతూ ఇవన్నీ కూడా అద్వైతం అంటున్నారు, నేనేమో తెలుసుకోవాలంటున్నారు, లేకపోతే ఏదైనా చెప్తున్నారు, అక్కడ అరుణాచలేశ్వరు ఉన్నారు అంటున్నారు, నాకు ఆయన కనబడుతున్నారు, ఇలా అనేక రకాలు ఇంకొంత 1 ఇయర్ ఉద్యోగం వదిలిపెట్టిన
తర్వాత ఒకరోజు అక్కడే ఉంటుండగా యూట్యూబ్లో మన ఉపన్యాసం చూసి ఈ అంతర్ముఖ ప్రాణాయామం అనేది విని విన్న వెంటనే లాగటం మొదలుపెట్టింది అన్నమాట. లేగటం మొదలుపెట్టిన తర్వాత అర్థమైపోయింది. ఎందుకంటే సంస్కార జీవి. అర్థమైపోయి ఎస్, ఈశ్వరుడు చూపించే గురువుగా నాకు దొరికాడు, ఇదే విద్య అని నిర్ణయం వచ్చి ఆవిడ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నదంటే లాగితే అర్థమైపోయింది. మరి నేను భద్రగా చేయకూడదు, నేను గురువుముఖత నేర్చుకుంటాను, నాకు అర్థమైపోయింది, గురువుముఖత నేర్చుకుంటాను. మనం నేర్చుకుని బోన ఏడు ఎంతగానంటే అరే ఇంతటి విద్య మన భారతదేశం నుండి కూడా అందరూ ఈశ్వరుడు గురించి చెప్తున్నారు, అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ ఆ అంతర్లీనంగా ఇంత సులభంగా ఉందా అని ఏ గురువు చెప్పలేదు. నాకు ఆయన ఎదురుగా కనబడుతున్నాడు ఆ ఈశ్వరుడు. అంటే ఏంటంటే అనుభవం నుంచే కనబడుతున్నాడు కానీ ప్రత్యక్షంగా కనబడట్లేదు. అది ఇవన్నీ నాకు ఇంకా నేను ఇప్పుడు ఇదే తరువుగా నేను చేసుకుంటాను. ఇంకొక వ్యక్తి 18 ఏళ్ళ క్రితం నుంచి కూడా ఆయనకి ఈ రోజుకి 5-6 లీటర్లు నీళ్ళు తాగుతుంది. పొన్నాడు శ్రీనివాసరావు, ఏలూరు, 18 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు 5-6 లీటర్లు. ఆయనకి ఎప్పుడు కూడా డిహైడ్రేషన్, ఎంత తాగినా డిహైడ్రేషన్. ఏ డాక్టర్ కూడా డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. అలాంటి ఆయన తీసుకున్న తర్వాత మొదటి వారం నీళ్ళు తాగడం తగ్గించాడు, రెండో వారం కొంచెం తగ్గించాడు, మూడో వారం ఏంటంటే 1 లీటర్ వచ్చాడు. రోజుకి 5-6 లీటర్లు నీళ్ళు తాగుతున్న వ్యక్తి 1 లీటర్ వచ్చాడు. వచ్చి రివ్యూలు అన్నట్టు గురువు గారు ఏమిటి ఇంత అద్భుతమైన విద్య, 18 సంవత్సరాల నుంచి నేను 5-6 లీటర్లు తాగుతున్నాను, కానీ ఈ మూడో వారంలోనే నాకు 1 లీటర్ వచ్చాను, ఇందులో ఏమిటి, ఇంత అద్భుతం, అమృతమా అనేసి ఆశ్చర్యం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఏంటంటే కొలను ఉన్నారు. ఇది కానీ వైద్యపరంగా కాదు, మానసికంగా క్షోభ నుంచే వరకు చాలామంది ఉన్నారు. తర్వాత నేను ఇప్పుడు ఈ విధంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే మన భారతదేశంలో పుట్టిన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. ఋషులు వదిలిపెట్టారు. వారు నిత్యముక్తులు, వారు సిద్ధి పొందిన వాళ్ళు, వారందరూ. తర్వాత అవతార పురుషులు శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్ నారాయణుడే ఆ అవతారం ఇచ్చారు. వారు తర్వాత ముక్తిని పొందిన ఋషులు ఉన్నారు, వాళ్ళు వదిలిపెట్టారు. వారందరూ కూడా మనకు ఆదర్శపడాలి. కానీ తరువాత వచ్చిన కాలంలోన భగవానుని పిలువబడేవాడు, సద్గురులని పిలువబడేవాడు, లేకపోతే మహద్గురులని పిలువబడేవాడు, లేకపోతే ఇంకోటని పిలువబడేవాడు. వీరందరూ కూడా ఏమిటంటే వీళ్ళందరిలో కూడా ఒక అద్భుతమైన డివైన్ క్వాలిటీ ఉంది. ఒక అద్భుతమైన డివైన్, ఒక దయ అని ఒకరు, లేకపోతే ఒక తర్కములు ఒక దాంట్లో, లేకపోతే ఇంకో దాంట్లో, వీటన్నింటిలో కూడా ఏంటంటే అద్భుతమైన ఈ డివైన్ క్వాలిటీస్ వాళ్ళు ఉన్నాయి. ఒక్క క్వాలిటీతో వాళ్ళు భగవానుని పిలవగలుగుతున్నారు. ఒక్క క్వాలిటీతోన భగవానుని పిలవబడుతున్నారు. కానీ అన్ని క్వాలిటీస్ ఉండేవాళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరు ఉంటారు? ఎవరి దగ్గర ఉంటాయి? వాళ్ళే పిలవబడట్లేదు. ఎవరది? మన గురువు గారు స్వామి రామానందపురం స్వామి, వారి గురువు గారు మన పరమ గురువు గారు శివానంద పరమాసు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటది, ఎందుకు చెప్తున్నానంటే సామాన్య మానవుడికి ఒక అద్భుతమైన ఒక గుణం ఉందనుకోండి. రాముడు ధర్మాన్ని పాటించాడు. రామో విగ్రహవాన్ ధర్మాన్ని కూడా ప్రతి చిన్నమైన విషయాన్ని కూడా ధర్మాన్ని పాటించారు. వారేం వేదంతో చెప్పారా? ఎవరు వేదంతో చెప్పారు? మోక్షానికి ఎవరు వేదంతో చెప్పారా? చెప్పలేదు. కానీ సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఆ ధర్మాన్ని పాటించారు. కాబట్టి నేటి కాలం కూడా ఆబాల గోపాలను హిమోత్సేతు పర్యంతం అన్ని దేశాలు కూడా ఏంటంటే రాముడు దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకు కొలుస్తున్నారు? ఒక ధర్మాన్ని పాటించినట్టు. అలాగే శ్రీకృష్ణ
శ్రీకృష్ణ పరమాత్మ వారు యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ యోగీశ్వరుని నుండి యోగాన్ని చెప్తే ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఎంతమంది అర్థం చేసుకున్నారు? లేదు. కానీ వారు శైశవ దశలో చిన్నప్పుడు అనేక లీలలు చూపించారు. ఆ లీలలో అద్భుతమైన సిద్ధులు మహిమలు అనేక రకాలు చూపించారు. దాన్ని చూసి తెలుసుకొని నేటి వరకు కూడా కృష్ణ పరమాత్మ అంటే కొలుస్తున్నారు. దేనివల్ల? వారి మహిమలు, వారి మహాత్మ్యాలు, వారి యోగం చెప్పింది ఎంతమంది తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారు? ఎవరు లేదు. కొంతమంది కాలజ్ఞానాన్ని చెప్తున్నారు, రాబోయేదేదో చెప్తున్నారు. ఏంటి? రాబోయే చెప్పిన దానికి జరుగుతుంటే వారిని కొలుస్తున్నారు. కానీ వారు చెప్పింది ఈ బ్రహ్మ నుంచి చెప్పారని గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోస్ట్రాడామస్ ఉన్నారు. ఇది జరగబోయి చెప్తున్నారు. ఏమి చెప్తున్నా సరే వారు మహాయోగి. అలాగనే గ్రావిడ్స్కి వీరందరికీ మహాయోగిని. వాళ్ళు కొన్ని జరగబోయేవన్నీ రాసినందుకు వారిని కూడా కొలుస్తున్నారు. ఏంటి? కాలజ్ఞానం. మన భగవాన్ వ్యాసవ్యాసుల వారు భవిష్య పురాణంలో రాబోయేదంతా కూడా చెప్తారు. భవిష్య పురాణంలో రాబోయేదంతా కూడా ప్రతి యుగంలో ఎవరెవరు సప్తర్షులు, ఎవరెవరు ఇంద్రుడు, ఎవరెవరు వీళ్ళందరూ కూడాను మరి వాళ్ళ పేరుతో సహా జరిగినవే కాదు, జరగబోయేది కూడా భవిష్య పురాణంలో రాశారు. ఏమి? ఆ రాసిన దానికి అందులోన తరించడానికి చెప్పిన ఎన్నో చెప్పారు పురాణాల్లోన, వీటన్నిటిలోన, భారత భాగవతంలోన. అంటే వారిని అర్థం చేసుకున్నాడు ఎంతమంది? వారిని అర్థం చేసుకున్నాడు ఎంతమంది? ఎవరు లేరు. కానీ నువ్వు ఏది చెయ్యి, నువ్వు పూజ చెయ్యి, మంత్రం చెప్పించు, లేకపోతే యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, ఏమి చేసినప్పటికీ కూడా నీకెంతో కొంత ఫలితం ఉంటుంది. ఏంటి ఆ ఫలితం అనేది? ఏంటంటే దానికి ఏంటంటే మనకి 4వ అధ్యాయం చెప్పినట్టు ఏంటంటే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రమహి మానుషేలోకే సిద్ధి భవతి కర్మజా అని 4వ అధ్యాయం చెప్పారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సంసార కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం చిన్న చిన్న వేదాలు చెప్పిన ప్రవృత్తి కర్మలు చేస్తుంటే వాళ్ళ ఫలితాలు వస్తాయి. కాబట్టి దాని వైపు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీ శ్వాసను పట్టుకుని అంతర్లీనముగా ఏకగతిని నడిపిస్తూ అంతర్ముఖంగా చేసే విద్య అనేది అనాది నుంచి చెప్తున్నప్పటికీ కూడా దాన్ని తేటతల్ల పనిచేసింది ఎవరంటే మన పరమ గురుదేవుడు శివానంద పరమస్వామి, మన గురువు గారు రామానంద పరమస్వామి. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఈ చక్రాల దగ్గర ప్రారంభిద్దాం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఏ ప్రాణాయామం కానీ ఏ యోగం కానీ ఎవరు చేసినప్పటికీ కూడా ఈ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఆ చక్రాన్ని చూడలేదు. ఒక్కరు కూడా ఈ చక్రాన్ని చూడలేదు. కానీ వాళ్ళు చూసినట్టు, తరువాత అనుభవించినట్టు ఇతరులకి చెప్పేసి ఈ చక్రాల గురించి మొత్తం ఊదరగొడుతున్నారు. నేను డాక్టర్ని అయి ఉండి నాతో పాటు అనేక మంది డాక్టర్లు ఉపదేశం తీసుకున్న వాళ్ళ చేత సాధన చేయించి, నాయన నేను చెప్తున్నాను అంటే మీరు నమ్మకపోయి ప్రపంచం నమ్మదు. మీరు కూడా డాక్టర్లే కదా, మీరు డాక్టర్లు ఎక్కడైనా చక్రాలు చూసారా? మీరు ఏంటి చక్రాలు లేదు, సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాలు అన్నారు. ఏమిటి ఈ సూక్ష్మ శరీరం చక్రాలు? అంటే సూక్ష్మ శరీరం అంటే ఎక్కడుంది? ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఎక్కడుంది? అది మానసికంగా ఉంది. అది మానసికంగా ఉంది. నెత్తి మీద ఉందా, లేకపోతే ఇందులో కూర్చుందా? దానికి నాతో పాటు నా సోదర శిష్యులు, అంటే శిష్యుల్లో నా సోదర డాక్టర్ల చేత ఆయన మీరు కూడా చూసారా లేదా చూడండి, చక్రాలు అని అంటున్నారు ఇదంతా. ఏమి
అదొకటి అపప్రద, అంటే ఒక రకమైన అపార్థాలు. ఇలాగ అది ఎవరా ఇద్దరా, మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశం యోగానికి ఉనికి పట్టు అయ్యిన భారతదేశంలో కూడా ఏంటంటే ఈ చక్రాల గురించి వెళ్ళిపోయారు. అదొకటి. రెండోది ఏమిటంటే ఈ మూలాధారం నుంచి కుండలిని యోగం చెప్పి ఇక్కడి నుంచి ఇలా లాగాలి అని చెప్తున్నారు. ఏంటి ఇలా లాగాలి అని. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ చక్రాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఎలా ప్రారంభించాలి అనే దానికి ఏంటంటే, మీరందరూ ప్రాణాయామం చేస్తున్నారు. మన ఇక్కడ ఎదురుగా ఉండే వాళ్ళే కాకుండా ఆన్లైన్ లో అందరూ ఇప్పుడు వింటున్నారు. ఏమిటి ఈ వింటున్న దాంట్లో ఏంటంటే, ఈ ప్రాణశక్తి అనే తాలూకా ప్రారంభం ఎక్కడి నుంచి, అది పైనుంచి క్రిందకు వస్తుంది. ఏంటి పైనుంచి క్రిందకు వస్తుంది. క్రిందకి వచ్చేటప్పుడు దాని పుట్టుక స్థానం ఎక్కడ, పైనే. ఏంటి మళ్ళీ అక్కడికి చేరాలి అనుకుంటే ఏంటి, నువ్వు లాగాలా లేకపోతే తొయ్యాలనా అని అడుగుతున్నాను నేను. ఈ చక్రాలు తేలిపోతాయి ఇవాళ. ఏమిటంటే మనం ఇక్కడ గుదస్థానం పట్టుకున్నాం అనుకోండి, వీళ్ళందరూ మూలాధారం అంటున్నారు కదా, ఈ మూలాధారం ఇలా పట్టుకున్నాం అంటున్నారు కదా, ఈ పట్టుకోవడం కావలసిన శక్తి సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. నీ తుంటులో ఉందా? నీ తుంటులో ఉందా నీకు శక్తి? అక్కడ మలం ఉంది, అక్కడ మలం ఉంది, అక్కడ చక్రం అంటావే, అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అంటావే. నీకు ప్రతిదానికి కూడా ఇక్కడి నుంచి సంకల్పం, ఆ శక్తి నాడుల ద్వారా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత కింద నువ్వు పట్టుకుంటున్నావు. ఈ పట్టుకోవడానికి కావాల్సింది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అయితే నువ్వు పట్టుకునేది ఎక్కడ పట్టుకున్నావు? ఇక్కడ పట్టుకున్నావు. దానికి శక్తి లేదు, అది పెంచు. దానికి శక్తి లేదు, అది పెంచు. దాన్ని పెంచాలనుకుంటే నువ్వు ఎక్కడ ప్రాణాయం చేయి, ఇక్కడ కాదు, తుంటులో కాదు. ఇది తెలియకుండా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే పెద్ద పెద్ద బడా అందరూ ఏంటంటే మూలాధార స్వాధిష్టాన మణిపూర్ కణాహ విశుద్ధ ఆజ్ఞాస ఇలాగ చెప్పుకుంటూ పోతున్నారు తప్పించి. కానీ అసలు వీటన్నిటికే కారణం ఏంటంటే వేరు ఇక్కడ ఉంది. వేరుకు నీరు పోయి, మొక్కలకి ఆకులకు కాదు, ఏది కొమ్మలకి ఆకులకు నీరు పోస్తే పెరగదు. ఊర్ధమూలం అధస్యాగం అన్నారు. ఊర్ధం మూలం ఎక్కడుంది? నిన్ననే ఒక వ్యక్తి వచ్చేటప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటంటే ఆ ఉదాహరణ ఏంటంటే, మనం బయటి గాలి తీసుకుంటున్నాము అని అంటున్నాం, బయటి గాలి తీసుకొని బ్రతుకుతున్నాం అంటున్నాం. బయటి గాలి ఎంతవరకు అంటే అది అట్మాస్ఫిరిక్ బారోమీటర్ ప్రెషర్ వరకే, అది మెయింటైన్ చేయడం వరకే బయటి గాలి తప్పించి. కానీ దీని వలన మనం బ్రతకడం లేదు. అవునా కాదా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకు కాకుండా ఒక చెట్టు ఉందనుకోండి, చిన్న మొక్క. ఆ మొక్కకి అది అలా పెరుగుతుంది, రోజుకు ఆకులు వేసుకుంటూ పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది? దేని వల్ల పెరుగుతుంది అంటారు? అలా పెరుగుతుంది, నీరు పోస్తున్నాం పెరుగుతుంది. మరి ప్రాణవాయువు ఎక్కడ పోయారు? ఈ గాలిలో ప్రాణవాయువు తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతుంది. మనం కూడా ప్రాణవాయువు తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాం అని కదా మనం అనుకుంటున్నాం. అది అలా పెరుగుతుంది. అది నీళ్ళు పోస్తున్నాం పెరుగుతుంది, గాలిలోన ప్రాణవాయువు తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతుంది ఆ మొక్క. అదే కదా, అలాగే పెరుగుతుంది. ఆ మొక్కని ఇలా పీకేమనుకో, బయటికి జస్ట్ ఇలా బయటకు తీసామనుకో, మొక్కని బయట తీసామనుకోండి, ఆ మొక్కని వేరుతో సహా తీస్తే ఏమవుతుంది? గాలిలో ప్రాణవాయువు లేదేంటి? గాలిలో ప్రాణవాయువు లేదా? మరి ఉండేది చచ్చిపోయింది. ఇలాగ తీసిన వెంటనే మాడిపోతుంది, ఆకులన్నీ మాడిపోయి చచ్చిపోతుంది. అయితే అది బ్రతకడానికి ఎక్కడుంది ఆ ప్రాణం? దాని వేరులో ఉంది. ఆ వేరు దగ్గర ప్రాణం ఉంటుండగా ఈ గాళ్ళు ఇవి ఏవేమనుకొని ఇవన్నీ అవుతున్నాయి తప్పించి. కానీ ఆ వేరులో ప్రాణం పోతే ఇంకేమి లేదు. ఇది మనకు వేరు. ఊర్ధమూలం అధశాఖం, ఇక్కడ మూలం ఉంది. ఇక్కడ ఈ వేరు నుంచి ప్రాణం అనేది కిందకి పోతుంది, ఇలాగ పోతుంది ప్రతి శ్వాసలో కూడా. దీనికి సైన్స్ అర్థం చేసుకోలేక ఏంటంటే కేవలం కార్బన్ డైఆక్సైడ్ పోతుందని అనుకుంటున్నారు. కేవలం కార్బన్ డైఆక్సైడ్ పోతుంది అనుకుని ఇంకా ఏమైనా మలినాలు ఉన్నాయనేసి కిందకి నొక్కి టూసును కిందకి పెట్టి కపాల భాతిని మరిక ధ్వంసం చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ పై స్థాయికి వెళ్ళి చెప్తున్నాను అన్నమాట.
నువ్వు ప్రాణాయామం చేస్తూ చేస్తూ ఒక దశకు వెళ్ళేటప్పుడు ఊపిరి అక్కర్లేని స్థితిలోకి వెళ్తావు. అది వెళ్ళేటప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటావు? కింద ఉంటావు, మీద ఉంటావా? మీదనే ఉంటావు. అది బ్రతికేది దేనివల్ల? ఈ బయట గాలి వల్ల. ఈ సత్యం మన గురు పరంపర చెప్పే కెపాసిటీ మన గురు పరంపరకే ఉంది. ఎవరికి లేదు. ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. అందరికీ ఇదే చెప్పుకోతున్నారు అందరూ. మీరు కావాల్సిన రీసెర్చ్ చేసుకోండి. ఎన్ని వందల సంవత్సరాలు రీసెర్చ్ చేసుకుంటా చేసుకోండి. నీవు బ్రతికేది నీ ప్రాణం వల్ల కానీ బయట గాలి వల్ల కాదు. అది గాలి వల్ల అవునా కాదంటే నువ్వు గంట తరబడి ప్రాణం చేసి అది మీదకు వెళ్తూ వెళ్ళి చేస్తూ ఉండు. అది నిలుస్తూ ఉంటే తెలుస్తుంది, అయ్యో నాకు అసలు ఈ బయట గాలి అవసరం లేదే. ఈ మధ్యన ఉపదేశం ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు కూడా అనుభూతం అవుతుంది. అది అనుభూతం అవుతుంది. అది తెలుస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ? ఎవరి నుంచి మోసం చేయడానికి? నువ్వు మోసపోయావు, మిగతా వాళ్ళు మోసం చేస్తున్నావు. లోపల తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు శిశువు ఆ శ్వాస అనేది అలాగ ఫ్రీగా వచ్చింది, మళ్ళీ వెళ్తుంది. అది కొద్ది 3 మాసాల వరకు అది వెళ్తుంది. ఏంటి? అందువల్లే లోపల అంతర్ముఖంగా ఆనందంతో ఉంటుంది ఆ శిశువు. మనం అనుకుంటాం కదా, శిశువు దేవుడితో మాట్లాడి నవ్వుతున్నాడని. దేవుడితో నవ్వుతున్నాడు. దేవుడితో నవ్వడం కాదు, దేవుడే నవ్వుతున్నాడు. దేవుడితో నవ్వడం కాదు. అది నీకు, నీ దృష్టిలో నీ బిడ్డ, నీ శిశువు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అక్కడ ఉండేది ఎవరు కాదు, దేవుడే నవ్వుతున్నాడు. అక్కడ ఆనందంలో ఉంది ఆ శిశువు. ఎందుకు? ఆ లోపల ప్రాణం అది నడుస్తుంది. అది రాను రాను అది క్రిందకి పోతున్న కొద్దీ ఆహారం బయటకు తీసుకొని ఇలా తీసుకుంటుంటే అది లోపల కఫం చేరేంటంటే దానిని ఎత్తవలసి వస్తుంది. ఇదంతా క్లీన్ చేయవలసి వస్తుంది. అది పైకి తీసుకువెళ్ళాలనుకుంటే ఈ కింద మిగించేసి లేకపోతే అవేవి చేసి ఇవేవి చేసి అవి నీవు ఈ ప్రాణాయం చేసిన తర్వాత అవి సహకరిస్తాయి. ఋషులకు అవి కనిపెట్టారు. ఏది? త్రిబంధాలు లేకపోతే ఇంకా రకరకాలు ఇవన్నీ చెప్పారు. కానీ కేవలం ఈ అంతర్ముఖ వాయు సాధన ప్రాణాయం చేయకుండా అవి చేసిన ఉపయోగం లేదు. నీవు లాగేది, నీవు నువ్వు పైన ఉన్నావు, నూతులో నీళ్ళు తీస్తున్నావు, నూతులో బకెట్తో నీళ్ళు తోడుతున్నావు. బకెట్తో నీళ్ళు తోడుతున్నప్పుడు నీళ్ళు బకెట్ నూతులోకి వేశావు. నువ్వెక్కడున్నావు? నువ్వు పైన ఉన్నావు. బకెట్ వేశావు, నీళ్ళు తోడుతున్నావు. నీళ్ళు తోడుతున్నప్పుడు ఎలాగొస్తుంది? నీరు కొద్ది బరువుగా వస్తుంది. వదిలిపెట్టేటప్పుడు ఎంటీ బకెట్ తేలిగ్గా ఉంటుంది. నువ్వు ఎంటీ బకెట్ వేసినప్పటికి కానీ లేకపోతే బకెట్తో నీళ్ళు తోడినప్పుడు కానీ నీవు పైనే ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఏమి? ఆ పై నుండి లాగితే ప్రాణాయామం, కానీ కింద నుండి తోసేది ప్రాణాయామం కాదు. ఇది హఠయోగం. హఠయోగానికి ఈ ప్రాణాయామానికి అసలైన దీని పేరే రాజయోగం, దీని పేరే మంత్రయోగం, దీని పేరు లయయోగం, ఇవన్నీ నాదానుసంధాన యోగం. వీటన్నిటికీ ఏంటంటే అదంతా కూడా అంటే పైనుంచి లాగేది, కింద నుంచి తోసేది కాదు. వీళ్ళేమేంటంటే గుదస్థాన్ని పట్టుకుని బిగించేసి ఇంక ఈ వెనక్కి వెళ్ళిపోయేది. ఇదా నీకు తెలిసింది? నిన్న ఇంకొక ఆయన ప్రశ్నించాడు, మంచి ప్రశ్నలు అది. మన సోదరు సీనియర్ శిష్యుడు ఒక ఆయన, గురూజీ మనం చేస్తున్నాం కదా, మనం అక్కడి నుంచి లాగుతున్నాం కదా, కళ్ళు ఎందుకు మీదకి వెళ్తున్నాయి అని అడిగాడు. కళ్ళుకి ఏంటి సంబంధం అని అడిగాడు. అది సీనియర్ కదా మనకు. ఏంటి? మనం లాగేది గొంతు నుంచి లాగుతున్నాం కదా, ఈ కళ్ళు ఎందుకు మీదకి వెళ్తున్నాయి అని అన్నారు. అసలు మీదకి పెట్టవలసిన పని ఉంది, లేకపోతే మీదకి ఎందుకు వెళ్తున్నాయి? మంచి ప్రశ్న. కానీ నువ్వు ఇన్కంప్లీట్ క్వశ్చన్ వేసావు, నేను కంప్లీట్ ఆన్సర్ చెప్తాను మీ నాన్న. ఏంటి? నువ్వు వేసేది ఇన్కంప్లీట్ క్వశ్చన్. మన నుంచి ఆ ప్రాణం క్రిందకి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఒక్క ముక్కులోంచే రావడం కాదు, మన శ్వాస ముక్కులోంచే రావడం కాదు. అది ఆ ప్రాణం కళ్ళలోంచి వస్తుంది, ఆ ప్రాణం చెవుల్లోంచి వస్తుంది, ఆ ప్రాణం ప్రతి రోమకోపం నుంచి కూడా వస్తుంది. దాని నుంచి వస్తుంది అది. ఏంటి? అందువల్ల ఏంటంటే ఆ వస్తున్న ప్రాణాన్ని అరికట్టాలని చెప్పేసి ఆ శ్వాసని అడ్డు పెట్టాలని 4 మడత పెట్టిస్తే నీకు ఆగిపోతుందా? నువ్వు 4 మడత పెట్టి లంబిక యోగం చేస్తే ఆగిపోతుందా? నీ చెవులోంచి పోతుంది, అది నీ కళ్ళలోంచి పోతుంది. ఏంటి?
కళ్ళలోంచి పోతుంది. నువ్వు ప్రాణాలు చేసినప్పుడు ఏం చేస్తున్నావు? ప్రాణం చేసినప్పుడు నీ చెవులోంచి కూడా లాగుతుంది, కళ్ళలోంచి కూడా లాగుతుంది. మూలాధారం, సోకాళ్ళు మూలాధారం నుంచి మన తాలూకా గుదస్థానం కూడా లాగుతుంది. ఏంటి వీళ్ళందరూ ఏంటంటే ఒక్కదాన్ని అనుకుంటున్నారు. ఒక రెసిడెన్స్ స్కూల్ ఉంది, నేను అదే ఎక్కువ ఉదాహరణ చెప్తాను. ఒక రెసిడెన్స్ స్కూల్ ఉంది. ఆ స్కూలు పిల్లలు అంటే చుట్టుప్రక్కల గ్రామాలందరినీ ఆ పిల్లల్ని బస్సుల ద్వారా తీసుకొని అక్కడ స్కూల్ పెడుతున్నారు. ఏంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ పిల్లల్ని కలెక్ట్ చేసి అక్కడ చదువు చెప్తున్నారు. అక్కడి నుంచి బస్సు తయారైంది, బస్సు బయలుదేరింది. బస్సు ఎక్కడ ఉంటుంది? ఇంతకీ స్కూల్ బస్సు ఎక్కడ ఉంటుంది? స్కూల్ దగ్గర ఉంటుంది. స్కూల్ దగ్గర ఉండి బస్సు పరిసర ప్రాంతాలకు వస్తుంది. ఇటో కొమ్మకి వెళ్తుంది, ఇటో కొమ్మకి వెళ్తుంది, అటో కొమ్మకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది. వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తుంది. చివరిలో దూరంగా మెయిన్ రోడ్లోనే అక్కడ ఎక్కడో గ్రామం ఉంది. ఆ గ్రామం పిల్లల్ని కూడా తీసుకుని వస్తుంది. ఏంటి బస్సు వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? వీళ్ళందరూ వెళ్ళి మెయిన్ రోడ్లోనే బస్సు వెళ్ళిందే చూస్తున్నారు. ఏంటి ఈ పరిసర ప్రాంతాలు చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి చూస్తారా, దాంట్లోంచి కూడా ఆ పిల్లల్ని తీసుకురావాలి. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ చివరి ఉండే పిల్లల్ని కూడా తీసుకొస్తేనే ఈ బస్సు వెళ్ళి స్కూల్కి వెళ్తుంది. ఏంటి ఒక్క ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చిన దాంతో వెళ్ళదు పిల్లల్ని. అర్థమైందా? అదే విధముగా వీళ్ళందరూ ఏంటంటే మూలాధారం మూలాధారం అని పట్టుకుంటున్నారు. కానీ ఏంటి దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ శరీరంలో, అందుకే మృత్యోర్మ అమృతంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి ఉపదేశం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఏంటి నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తున్నట్టు. వాళ్ళు ఎంత చేశారు? వాళ్ళు ఎంత చేశారు వాళ్ళు? కానీ నాకు ఎనర్జెటిక్గా ఉంటున్నాను. ఎందుకు అంటున్నారు? పోయిన ఎనర్జీ పోకుండా కాపాడుకుంటున్నారు. అది అసలు పోతున్న ఎనర్జీని పోనీయకుండా వాళ్ళు వెనక్కి లాగుతున్నారు. అది వెనక్కి లాగడం వల్ల శక్తి అవుతుంది. ఆ వెనక్కి లాగకపోతే ఏమవుతుంది? మృత్యుముఖంలో పడుతున్నారు. సో మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం ఏమిటి? క్రింద శ్వాసే మృత్యువు, పై శ్వాసే గురువు. ఏంటి నీకు పైకి శ్వాస వెళ్తే అదే గురువు, కిందకి శ్వాస ఎక్కువ పోతే అదే మృత్యువు. మన అందరికీ నీ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం అందరిలో ఉండే శ్వాస ఎటువైపు వెళ్తుంది? కిందకి వెళ్తుంది కాబట్టి సహజంగా వెళ్తుంది. అది సహజం కాదు, అది బలవంతంగా వెళ్ళిపోతుంది. అది అర్థం చేసుకోలేక దాన్ని ముట్టుకోవద్దు. అది సహజంగానే మరణం కూడా వస్తుంది, సహజంగానే జన్మలు వస్తాయి, సహజంగానే దుఃఖభూయిష్టం అవుతుంది నీ సంసారం. దాన్ని అసహజాన్ని పట్టుకుని సహజం అంటావా? చేతగాక. ఎందుకంటే ఉపదేశం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆ కఫం అనేది, నిజంగా కఫం గురించి చెప్పిన వారు ఎవరంటే మన గురువు గారు. ఏంటి అందరికీ తెలుసు కఫం అనేది. ఆయుర్వేదంలో కూడా కఫంలో రకాలు ఉన్నాయి, అనేక రకాలుగా చెప్తారు. కానీ అతి ప్రధానమైనది ఏంటంటే ఈ కఫం గురించి వారు చెప్తారు. ఏంటి అది ఇక్కడి నుంచి వస్తుంది. నిన్న ఒకరు ప్రశ్న ఇచ్చారు, గురూజీ కఫం ఎక్కువ వస్తే ఏం చేయాలి అన్నాను. ఎక్కువ వస్తే బయటకు ఉమ్మాయి, తక్కువ వస్తే మింగే అన్నాను. ఎక్కువ వస్తే ముద్రగా వస్తే ఉమ్మే, లేకపోతే మింగే అన్నాను. అయితే ఏంటి అలా చెప్తున్నారని అనుకున్నాడు తను. కఫంలో కూడా ఎనర్జీ ఉందో తెలుసా అన్నాను. అదేంటి మీరు కఫం అంటే మలినాలే కదా అంటున్నారని. కఫం అంటే ఏంటంటే మన శరీరంలోన మనం తినే ఆహారంలోన పూర్తిగా డైజెస్ట్ కాని ఆహారం, అది అన్డైజెస్టెడ్ ఫుడ్. అది పూర్తిగా డైజెస్ట్ అయిపోతే కఫం తయారవదు. కాబట్టి నువ్వు ఆ కఫాన్నే మరి కాస్త మర్దనం చేసినట్టు మన లోపల మర్దనం చేస్తే కఫం కరిగి ఏమవుతుంది? ఎనర్జీగా మారుతుంది. అందువలన అందులో ఎనర్జీ ఉంది కాబట్టి నువ్వు మాటికి ఉమ్మావనుకో, ఆ ఉమ్ములో నీ లాలాజనం అమృతం అది పోతుంది. మాటికి ఎవరైనా ఉమ్మారంటే వాళ్ళకి ఆయుక్షీణం,
లాలాజలం అమృతం. అది ఆ అమృతం అనేది ఏంటంటే అది ఎప్పుడు బయటకు పోకూడదు. దాంతోపాటు నువ్వు కఫం చెప్పి బయటకు ఉమ్మావంటే ఆ ఎనర్జీ కూడా పోతుంది. ఈ ఫుడ్ లో ఉండే ఎనర్జీ, తర్వాత ఆ లాలాజలంలో ఉన్న అన్నింటిలోంచి కూడా అది పోతుంది. ఏమి అటువంటి కఫాన్ని వారే ఇలాగ చేస్తుంటే, కఫం అంటే ఎక్కడ తయారవుతుంది? ఇంతకని ఎక్కడ తయారవుతుంది ఆయన? పోనీ అలా ఉంచండి, ఎక్కడ తయారవుతుందో చెప్తాను. ఎక్కడికక్కడే తయారవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి కఫం లేదు, ఆయన ఇంతవరకు ఉపదేశం తీసుకోలేదు, కాకపోతే ఆయాసపడుతున్నాడు అనుకుందాం. అది అందరూ ఎక్కువదే ఏంటి, ఆయాసపడుతున్నాడు కానీ కఫం రావట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఉపదేశం తీసుకున్నాడో తనకు కఫం రావడం ప్రారంభించింది. తెగింది అంటే అది ఎక్కడుంది? అది ఊపిరితిత్తుల్లో ఉంది. మొదట ఊపిరితిత్తుల్లోకి ఏంటంటే, ఊపిరితిత్తుల్లోకి ఈ రక్త ప్రసరణ తక్కువయ్యి బయట గాలి ఎక్కువయ్యి అలా కఫం తయారవుతుంది. బయట గాలి ఎక్కువయ్యి ఊపిరితిత్తుల్లోకి వచ్చే రక్త ప్రసరణ తక్కువయ్యి కఫం తయారవుతుంది. ఇప్పుడు ప్రాణాయామం చేస్తుంటే ఏమవుతుందంటే, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే రక్త ప్రసరణ ఎక్కువయ్యి బయట గాలి తక్కువైతే వేడెక్కి అది కఫం అనేది కరిగి బయటకు వస్తుంది. ఇంకా బాగా చేస్తే అది ఎనర్జీగా మారిపోతుంది. ఈ సైన్స్ ఏ యోగి చెప్తాడు? మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క క్షణము కూడా మృత్యువుకు అందరూ సన్నిహితంగా ఉన్నారు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అన్నారు. ప్రతి క్షణము కూడా మృత్యువుకు సన్నిహితంగా ఉన్నారు. దేనివల్ల? కఫము వల్ల. చాలా మంది ఈ ఉబ్బస రోగులు, లేకపోతే శ్వాసకోశ వ్యాధులు, తర్వాత గుండె వ్యాధులు, వీటన్నిటితో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు వస్తున్నారు. ఏది? వాళ్ళు కేవలం రోగాల కోసం అనే ఉపశమనం కోసం రావట్లేదు. వాళ్ళందరూ మహాభక్తులు. ఎంతెంతో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఎంతెంత భక్తులు ఉన్నారంటే. ఒక భక్తుడు 14 సార్లు యోగ వాసిష్టం చదివారు. ఆయన 14 సార్లు యోగ వాసిష్టం చదివారు. శేషగిరిరావు అని ఆయన కాశీలో ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీలో ఉండేవారు. ఆయన భార్య విసిగిపోయి, ఎన్నిసార్లు చదువుతారండి, ఏమిటి మీకు ఒరిగింది? 14 సార్లు యోగ వాసిష్టం చదివారు అంటే సరైన పుస్తకం పెట్టాడు. వెంటనే మనకు దొరికింది, ఈ విద్య దొరికింది. దొరికిన తర్వాత ఇప్పుడు రోజుకి 8 గంటల 10 నిమిషాలు చేస్తున్నాడు ఆయన యోగం. నేను చెప్పాను, 8 గంటల యోగం చేయండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి అంటే 8 గంటల యోగం చేస్తూ 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నారు. కాశీలో ఉన్నారు ఆయన. ఆయన మిస్సెస్ కూడా తీసుకున్నారు. అంతటి భక్తుడు ఆయన. ఇంకొక భక్తుడు మీరు అందరూ చెప్తుంటే మీకు మనకందరూ దొరికిపోయింది, కానీ మనం అందరం అనుకుంటున్నాం దాని విలువేమిటో తెలియాలంటే, ఒక భక్తుడు బాలకృష్ణ అని చల్లపల్లి వేమూరు బాలకృష్ణ మహాభక్తుడు. ఆయన 108 సార్లు తిరువణామలై ప్రదర్శన చేశారు. 108 సార్లు ప్రదర్శన చేసిన తర్వాత అక్కడే ఆయన దండం పెట్టుకుంటూ ఉండేటప్పుడు, ఈశ్వరా నాకు మార్గం లేదా అని ఆయన ప్రార్థిస్తున్నసరికి మన వీడియో దొరికింది. దొరికిన తర్వాత ఉపదేశం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎంత ఆనందిస్తున్నాడో మరి చెప్పలేదు. నాకు ఇక్కడే కనపడతాడు ఈశ్వరుడు అని. అంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. 18 సార్లు మీకు తెలుసు కదా, మనకి వెంకటరామరెడ్డి అని ఎక్సైజ్ సూపర్, ఆయన 18 సార్లు అక్కడికి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళారు. ప్రతిసారి కూడా 80 కిలోమీటర్లు నడకన వెళ్ళి వచ్చారు. ప్రతి సంవత్సరం 80 కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళి అలా 18 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడికి వచ్చారు. ఆయన వినాయక చవితి నాడు మాటల్లోనే ఇదంతా తీసుకున్నాడు. ఇలాగన ఈ విద్య దొరకక ఎంత సతమతం అవుతున్నారో తెలియదు. అర్థమైందా? అలాంటిది ఈ కఫం అనేది ఎక్కడో లేదు, ఇక్కడ తయారవుతుంది. ఇది ఎప్పుడైతే రక్త ప్రసరణ దేనికి ఊపిరితిత్తులకి పెరిగిందో అట్నుంచి మళ్ళీ గుండె నుంచి ఊపిరితిత్తులకి పెరిగి గుండె స్ట్రెంగ్త్ అవుద్ది. ఏంటి ఇప్పుడు కరోనా అందరూ చనిపోయింది దేని వల్ల? ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల, తర్వాత మైకార్డైటిస్ గుండె దెబ్బతింటం వల్ల అందులో కూడా రక్తం గడ్డకట్టుకోవడం, తర్వాత ఆ వైరస్ డైరెక్ట్ గా ఆ హార్ట్ మీద అటాక్ అవ్వడం వల్ల
దానివల్ల చనిపోతున్నారు. ఏంటి అసలు మనిషికి ఎక్కడంటే ఇక్కడే. ఇది అసలు ప్రాణస్థానం, ఇది ఆత్మస్థానం, ఇది ప్రాణస్థానం. ఆత్మ నుంచి ప్రాణం వచ్చి ఇక్కడి నుంచి సర్క్యులేట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఈ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపాలి. అది బయట గాలితో కలపడం కాదు. నువ్వు బయట గాలి కలిపావంటే అది బయటికి పోతుంది. అది బయట గాలి కలపడం కాదు. బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ ఆంతరే భ్రువో ప్రాణాపానం సమోకృత నాసాభ్యంతర చారిణవు అన్నారు. బయటని బయటే విడిచిపెట్టి మన పరమాత్మ చెప్తుంటే వీళ్ళేమిటంటే అది ఇది లంగ్ కెపాసిటీని ఏదేదో చెప్తూ. అయితే పాపం వాళ్ళని నిందించకూడదు, అంతవరకు వాళ్ళకి తెలుసు. మనం పర్ఫెక్ట్ ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి వీఆర్ ది పర్సన్ టు డిసైడ్ ఏమి చేయాలి, ఏం జరుగుతుందో మనలో అనేది మనకు తెలియాలి. అందులో ముఖ్యంగా నాతో పాటు సాధన చేసిన డాక్టర్లు అర్థం చేసుకోవాలి. గుండె ఏమని కాదు, గుండె హార్ట్ అటాక్ గురించి ఊరికే గుండె ఏమీ కాదు. ప్రాణాయామం చేసిన వాడు చేతిలో ఉంటుంది గుండె. ఎందుకంటే అది స్టిఫ్ అవుతుంది. ఓ బీపీ 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 అంటారు. ఏంటి బీపీ? ఏమి ఆ బీపీ గురించి ఏంటి? పైనుంచి జలపాతం పడుతోంది. ఆ జలపాతం పైన కింద ఏం చేస్తున్నారు? టర్బైన్ చక్రం పెట్టి కదా ఎలక్ట్రిసిటీ తెస్తున్నారు. ఆ జలపాతం కిందని టర్బైన్ చక్రం అడ్డం పెడితే ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా. ఏంటి అలాగే మనలోన ఆ జలపాతం లాగా ప్రాణశక్తి పైనుంచి శ్వాస ద్వారా కిందకి పడిపోతుంది. ఇక్కడ గుండె అనే టర్బైన్ చక్రం అనేది అది అడ్డుతోంది. అది అయిన తర్వాత అక్కడి నుంచి సర్క్యులేట్ అవుతుంది రక్తం ద్వారా. ఆ ప్రాణం గుండెకు వచ్చిన తర్వాత అది రక్త ప్రసరణ ద్వారా రక్తం అది సర్క్యులేట్ అవుతుంది. ఏమిటి దాని ఎంత ఒత్తిడి ఎక్కువ ఉంటే అంతగా బీపీ పెరుగుతుంది. ఎంతగా ఈ రక్త ప్రసరణకు ఆటంకం కలిగిన బీపీ కలుగుతుంది. నీవు వెనక్కి లాగావనుకోండి, వెనక్కి ఎక్కడి నుంచి? టర్బైన్ చక్రం నుంచి జలపాతం వైపు వెళ్ళే సాధన చేయాలి. చేసినప్పుడు టర్బైన్ చక్రం ఎలా ఉంటుంది? నీ స్వాధీనంలో ఉంటుంది. గుండె ఈజ్ నథింగ్ బట్ టర్బైన్ చక్రం లాంటిది. దానికి బీపీ బీపీ అంటున్నారు. అది నేను లాగు నీకు 300 ఉన్న నేను చేయదు. అది అసలు అది అంత స్వాధీనమై ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా ఏంటంటే ఊరికనే ఏంటి చెప్పేస్తావు నువ్వు? నీవెవరో తెలుసుకో. ఏంటి నువ్వు తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకునేది నువ్వు ఒక మాంసం ముద్దని తెలుసుకుంటావు, కానీ నువ్వు ఆ చైతన్యం ఎప్పుడు తెలుసుకోలేవు. లేదు, మీదకి వెళ్ళిన తర్వాత భూమధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఉంది, ఇంకా ఇంకో స్టెప్ ఉన్నది, అది ఇక్కడికి రావాలని. నువ్వు ముందు భూమధ్యంలోకి వెళ్ళడం నేర్చుకో. చెప్పు, తర్వాత నాకు చెప్పు. ఏంటి నువ్వు ముందు భూమధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నాతో చెప్తూలే అన్న. భ్రువోర్మధ్య శివస్థానం మనస్తత్ర విలీయతే జ్ఞాతవ్యం తత్పదం తుర్యం ఎత్ర కాలో న విద్యతే అని శివగీత చెప్తుంది. ఇది నువ్వు నేను చెప్పేది కాదు, సాక్షాత్ శివుడు చెప్తున్నాడు. భ్రువోర్ మధ్య శివస్థానం ఎక్కడుంది? భూమధ్యం ఎక్కడుందా? లేక తుంటిలో కూర్చుందా? ఎక్కడుంది భూమధ్యం? పోనీ ఇంకెవరు తప్పుడుగా అనుకుంటారు. భ్రూ అంటే కన్ను బొమ్మలు, ఇంకో పదాలు లేవు దానికి. కన్ను బొమ్మలకి మరో పదాలు లేవు. భ్రూ అంటే ఇది కను బొమ్మ. భూమధ్యం, కనుమధ్యము భూమధ్యం అంటే కనుమధ్యం. ఇది భూమధ్యం అంటే ఇది. శివస్థానం అక్కడ శివుడు స్థానం ఉంది. మనస్తత్ర విలీయతే అక్కడ మనస్సుని లయము చేయవలను. జ్ఞాతవ్యం తత్పదం తురీయం దాన్నే తురీయం అని తెలుసుకోవాలని వలను. అదే తెలుసుకోబడేది. ఎత్ర కాలో న విద్యతే అది ఎప్పుడు చేరుకుంటామో మనం, అది కాలానుగుణంగా నీ సాధన బట్టి ఉంటుంది సుమా అని శివగీత చెప్తుంది. శాస్త్రం అక్కర్లేదంటే పో. నువ్వు శాస్త్రాన్ని ధిక్కరించావంటే నీకు అసలు ఏమీ లేదు. ధర్మం ఎందుకు పెట్టారు? వేదాల్లో ప్రవృత్తి ధర్మాలు ఎందుకు పెట్టారు? వేదాల్లో ప్రవృత్తి కర్మలు మోక్షాలు ఇచ్చేవి కావు, కానీ ధర్మాలు ఎన్నో పెట్టారు. ఎందుకు? అవి పాటిస్తుంటే నివృత్తులకు వస్తాను. ఆ నివృత్తులకు వచ్చినప్పుడు నీకు అప్పుడు అర్థం అవుతుంది ఏమిటంటే, అనాది నుంచి సృష్టి, అనాది నుంచి కూడా ఋషులు అందరూ కూడా ఏంటంటే ఏదో అనిపించారో అందులో ఉంది. అది ఋషులందరూ ఏకత్రాటిలో ఏదైతే అనిపించారో అది ఆ శాస్త్రంలో ఉంది. నివృత్తి ఉపనిషత్తు జ్ఞాన మార్గంలో
అది చేస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది, ఓ ఎంత సులువుగా ఉందని. ఇప్పుడు మీకు సాయంత్రం ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక 53 మంది మన శిష్యులు, వాళ్ళ స్పందన, వాళ్ళు ఏంటంటే ఎంత ఆనందిస్తున్నారు. అదేదో పొగడ్డం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అది వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇదయ్యారో వాళ్ళందరూ కూడా పొందుతున్నది ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకి సరైన మార్గం తెలిసిన తర్వాత ఏదైతే సరైన మార్గం కాదని ఎప్పుడైతే తెలిసిందో దాన్ని ఖండించక తప్పదు. అది అహంకారం అనుకోండి, ఏమనుకుంటాం అని లేదు, ఖండించక తప్పదు. ఎప్పటికైనా సరే ఈ లోకం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు చెయ్యవలసింది లోపలే గాని బయటి గాలితో కానే కాదు. అయితే ఉంది, ఏమిటుంది? నీవు బయటి గాలి తీసుకోవటానికి దేంతో అవుతావు? పోనీ బయటికి వెళ్ళి తీసుకున్నావు అనుకోండి, బయటికి వెళ్ళి తీసుకున్నట్టు ఎక్కడి నుంచి లాగుతున్నావు? ఆ లోపలికి లాగితేనే బయటికి వెళ్ళి వెళ్తుంది, అది కూడా లోపల లాగింది అవుతుంది. అందుకు దీనికి బాహ్య నాడీ శోధన అన్నారు. ఏంటి దీన్ని తెలుసుకోలేక ఏంటంటే ఇదే ప్రాణాయామం అనేసారు. ఇదే ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకో. ఏంటి ముక్కు పట్టుకో ప్రాణాయామం. ముక్కు పట్టుకూడదని చెప్తుంది ప్రాణాయామంలో. బాల బుద్ధి రంగులగ్గుష్టాం నాసికా ఛిద్రం అవరుధ్య యః ప్రాణాయామ క్రియతే సకల శిష్టైశ్చాజ్య. ఋగ్వేద సంహితలో చెప్తోంది. మహానుభావులు లాహిరి మహాశయులు, వాళ్ళందరూ మహాయోగ పురుషులు, వారు అందులో కోట్ చేశారు. అది బాలబుద్ధి రంగులగ్గుష్టాం నాసికా ఛిద్రం అవరుధ్య అంటే ఈ అంగుష్టం, ఈ కనిష్టం ఇవన్నీ పట్టుకుని ఇలాగా అడ్డం పెట్టి ఏంటి యః ప్రాణాయామ క్రియతే, ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో సకలు శిష్టైశ్చాజ్య, అది బాలు బుద్ధి వలన చేస్తారు. శిష్యులు అంటే గొప్పవాళ్ళు, ఆ సాధకులు ఏంటంటే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు. ఎందుకది? నీవు ఏమీ మార్చక్కర్లేదు. నీవు కింద నుంచి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి లాగితే రాదు. అది పైనుంచి కిందకి నొక్కి లాగుతుండాలి. కిందకి ఎంత నొక్కితే అంత పైకి, కిందకి నొక్కితే ఎలా పైకి. అది మానేసుకుని ఏంటంటే ఆ ప్రాణాయామం అనేది ఇది మానేసుకుని తప్పుడుగా అర్థం చేసుకుని ఏంటంటే, ముందు మూలాధారం చక్రం స్మరించుకో, అక్కడ 1 నిమిషం ఉంచు. లేకపోతే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన స్మరించు. మళ్ళీ స్వాదిష్టాన్ని దగ్గరికి రా, ఇది 1 నిమిషం ఉంచు. ఇక్కడ ఒక దేవుడిని స్మరించు. ఇలాగ 7 చక్రాలు చెప్పి 7 నిమిషాల వరకు అయిన తర్వాత అప్పుడు సైకిల్ పూర్తవుతుంది. అమెరికాలో ఒక ఆయన తీసుకున్నాడు ఇది. నేను ఒక సైకిల్ పూర్తి చేసి 7 మినిట్స్ అవుతున్నాను. 7 మినిట్స్ ఏంటి? ఎవరు 7 మినిట్స్ చేయలేదే ప్రాణాయామం, నేనేంటి చేయలేదు. ఇది కదా ఏంటి? ఇదే నేను పట్టుకొని నిస్మరణ చేస్తాను. నీకేమిటంటే అది మీకు ఇంకొక ఎంత సైన్స్ ఉంది ఇదంతాను. గురువు గారు నన్ను వైద్యుగా ఎందుకు చెప్పారంటే దీనిలోనే ఉంది. అదేమిటంటే ఒక శ్వాస కిందకు వచ్చిందంటే మళ్ళీ అది ఉండిపోతుందా? ఉండదు. మళ్ళీ వెళ్తుంది. పోనీ వెళ్తుందా? ఉండదు. సో పైకి వెళ్ళింది ఉండదు, కిందకు వచ్చింది ఉండదు, మధ్యలోనే నడుస్తూనే ఉంటుంది. అది ఆరోగ్యం ఉండే వాళ్ళను నిమిషానికి 15 సార్లు. ఈ పైకి వెళ్ళి వచ్చే లోపున ఏదో జరిగిపోతుంది లోపల, కిందకు వచ్చి పైకి వెళ్ళే లోపున ఏదో జరిగిపోతుంది. అంత సృష్టిలోన ఆ విచిత్రం జరుగుతుంది. అంత చంచలమహి మనఃకృష్ణ. మనసు ఎందుకు చంచలం? నీవు ప్రాణం పైకి వెళ్ళి ఇక్కడ మామూలుగా ఉచ్ఛ్వాసన వెళ్ళేటప్పుడు నీ మనసు స్థిరంగా ఉంటుంది. ఎంత వెళ్తే అంత. పోనీ అది ఉంటుందా? మళ్ళీ కిందకు వస్తుంది. కిందకి వెళ్ళేటప్పుడు చంచలం. పోనీ ఇక్కడ ఉంటుందా? మళ్ళీ మీదకి వెళ్తుంది. కాబట్టి నిమిషానికి 15 సార్లు శ్వాస కిందకి మీద నడుస్తుంటే నీకు ఏకాగ్రత ఎక్కడది? నీకెక్కడ మనస్థిరం కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? ఇది ధ్యానం అంటున్నారు. ఎవరు ధ్యానం చేసేది? శ్వాస లేకుండా ధ్యానం చేస్తారంటే కాదు. శ్వాస లేకుండా ధ్యానం ఉండిపోతారంటే ఎవరైనా? శ్వాస లేకపోతే సమాధి. అది ఏంటి? శ్వాస లేకపోతే సమాధి. శ్వాస ఉందంటే ధ్యానం కాదు. ఇక రెండు తేల్చుకోండి. శ్వాస లేకపోతే సమాధి, శ్వాస ఉండి ధ్యానం చేసేవాడు ధ్యానమే కాదు. మరి నువ్వు చేసిందేంటి? నిరంతరము కూడా ఏంటంటే ఆ పరమేశ్వరుని తాలూకా ఇచ్ఛానుసారం ప్రతి జీవుల్లో కూడా అది కిందకి మీదకి నడుపుతున్నప్పుడు దానికి ఆటంకపరచుకో.
దానికి ఎలాగ ఆటంకపరచకుండా దాన్ని పట్టుకోవాలి. అది అసలు విషయం. కుంభిస్తే కాదు. కుంభించే పద్ధతులు ఇప్పుడు కావు. నీ అనుభవంలో నీకు కుంభిస్తావు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు కాదు అది. ఒక సర్కస్ లోనే ఏంటంటే వల ఉంటుంది చూసారా, ఊయల్ డ్యాన్సులు. ఆ ఊయల్ డ్యాన్సులు ఉండేటప్పుడు కింద వలేస్తారు. ఆ వల ఇలాగ ఉంటుంటే దాని మీద ఇలాగ ఎగురుతుంటారు. ఏంటి ఆ ఎగురు కింద నుంచి తోస్తుంటారు. కింద నుంచి కొంతమంది ఇలాగేస్తుంటే ఆడు ఎగురుతుంటాడు. మళ్ళీ పడుతున్నప్పుడు మళ్ళీ చేస్తుంటారు. ఆయన పైకి వెళ్ళి కింద పడుతున్నాడు, ఇటు నుంచి తోసారు అనుకునే వద్దే, దెబ్బతో అవుతుంది, మీదకి ఎగలేడు కూడా. ఏమి అదే ఆ కిందకు వచ్చినట్టే పట్టుకుని మళ్ళీ అది వెళ్తున్న మూడ్లో మీదకి ఇసిరారనుకోండి, ఏమవుతుంది? అది ప్రాణాయామం. దానికి ఆటంకపరచకుండా దాన్ని పుష్ చేయి, అప్పుడు అది స్లో అవుతుంది. అంతేగాని బలవంతంగా కుంభిస్తే ఏమవుద్ది? నిన్న మొన్న ఒకరు ఆయన ఒకదేం తీసుకున్నాడు, సార్ నేను 1.5 minutes ఆపేస్తున్నానండి అన్న. బాబు దయచేసి మరి ఆపుకో, నువ్వు నా దగ్గర తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆపనని చెప్తేనే ఇస్తానన్నా. ఏంటి? ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ కుంభకాలు చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు ఏమిటంటే తాత్కాలికంగా ఆగుతుంది. ఎందుకంటే వాయువు ఆపుతున్నాం కదా, వాయువు ఆపినప్పుడు మనసు కూడా సంకల్పాలు ఆగుతాయి. ఆ ఆగినప్పుడు ఏంటంటే ఒక రకమైన మైకం లాగా ఏదో థాట్లెస్నెస్ అని అంటారు కదా వీళ్ళు, అదేదో అనిపించినట్టు కొంత కనబడుతుంది. అది రుచి మెరుగేంటంటే కుంభించడం మొదలు పెడతారంటే, దట్టించుతారు. దట్టిస్తే ఏమవుతుంది? లోపల ప్రాణం బయటకు పోతుంది. మన పరమ గురుదేవుడు శివానందపురం సార్ ఏం చెప్పారంటే, 4వ అధ్యాయాన వారు ఏం చెప్పారంటే, ఒడ్లున్నాయంట. ఆ ఒడ్లు బస్తా అంటే ధాన్యం, ఆ ధాన్యం బస్తాలో ఒడ్లు ఉంచారు, ముందుగా వేసి కుట్టించారు. అది అంతే దాని కెపాసిటీ. మీరు మరి కాస్త ఒడ్లు తీసుకొచ్చి దాన్ని దట్టించి ఇలా చేస్తే ఏమవుతుంది? అది ఆ సంచి చిరిగిపోతుంది. ఆ సంచి చిరిగిపోయిన పనులు చేస్తున్నారు అంతా. ఏంటి నేను 5 నిమిషాలు ఆపుతున్నాను? నీకు ఆపడం కాదు ప్రధానం, నీకు ఇది బుర్ర ఎంతకి ఎక్కిందో కావాలా, సత్యాన్ని గ్రహించే సూక్ష్మ గ్రహణ శక్తి నీకు ఎంత కలిగిందో అది కావాలా, ఈ ఆపడం కాదు. మోక్షం పొందడం అంటే ఏంటంటే నేనేదో ఆపిస్తే మోక్షం పొందడం కాదు. అది సర్వజ్ఞత్వం, సర్వశక్తిమతం, సర్వవ్యాపకత్వం, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని సెంట్, ఆమ్ని పొటెంట్, ఈ 3 గుణాలు కలగాలి. అది మోక్షం అంటే. అది ఒక్క సర్వేశ్వరునికి ఉంది. అది ఆయన స్థితిలోకి నువ్వు ఈ ఇండివిజువల్ కెరటం, ఈ వ్యష్టి జీవుడు అనేది ఆ పరమాత్మలో కలిసిపోయి సముద్రం అయిపోవాలి. అప్పుడు నీకు అన్ని ఆ క్వాలిటీస్ వస్తాయి. నీ క్వాలిటీస్ వస్తాయి కాదు, ఆ క్వాలిటీస్ ఉండేవాడు నీవు అవుతావు. మళ్ళీ అదొక ద్వైతం. అది నీ క్వాలిటీస్ నీకు మోక్షం పొందడం కాదు, నీకు పొందడం కాదు. నువ్వు యు ఆర్ నథింగ్, యు ఆర్ నో మోర్. ఉన్నదేదో ఉంది, అది అదే ఉన్నది. అది కాదని నువ్వు ఇప్పుడు ఇంకేదో అనుకున్నావు. అది కానిది ఇంకేదో అనుకున్నావు. మళ్ళీ దీనికి మోక్షం కావాలి, ఇలాగే ఉండిపోదాం, దీనికి ఎన్ని సంవత్సరాలు ఉండిపోదాం, దీనికి దీర్ఘాయుషుగా ఉంచేద్దాం, ఇలాగా అనుకునేవాడు కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు సాధన ద్వారా తెలుసుకుని ఏంటంటే నేను ఏదో అతీతమైనది అపరిమితమైన పరమాత్మ వస్తూనే ఉన్నాను, ఏంటి ఇంత సంకుచితమైన జీవుడిగా అయిపోయాను అనేది సాధన ద్వారా వివేచించి విచారణ చేస్తే తెలుసుకుంటే అప్పుడు ఏంటంటే నువ్వు అది అయిపోతావు. అది అయిపోయినప్పటికీ కూడా ఈ వ్యక్తిగత శరీరంతో ఉంటావు. అది జీవన్ముక్త లక్షణం. జీవన్ముక్త లక్షణం ఏంటంటే అదేదో ఊరికనే అందులో కలిసిపోవడం కాదు. నీవు జీవుడిగానే ఉంటావు, ముక్తుడై ఉంటావు. నీ శ్వాసే ప్రాణాయామంగా మారాలి, నీ ప్రాణాయామే ధ్యానంగా మారాలి, నీ ధ్యానంలోనే ప్రాణాయామం కూడా జరగాలి. నీ శ్వాసే ప్రాణాయామంగా మారాలి, ఆ ప్రాణాయామంలోనే ధ్యానం జరగాలి, ధ్యానంలో ఉంటుండగానే ప్రాణాయామం జరగాలి. ఈ 3 పదాలు ఎంత అనుభవపూర్వకమైన మీరు గ్రహించుకోండి. మీకు అందరూ అనిపిస్తున్నారు, అప్పుడప్పుడు మీరు అనిపిస్తున్నారు. అది జరగాలి. అది స్థిరం కాకపోవచ్చు కాక నీవు ఆ స్థితిలో అది ఉండేటప్పుడు నీకు ఈ బయట గాలితో అవసరం ఉందా?
అందువల్ల ఏంటంటే ఈ విధంగాను లోపల ఊపిరితిత్తుల్లో తయారవుతున్న కఫమే మరణానికి కారణం కనుక ఈ కఫాన్ని తొలగిస్తే ఆ వ్యక్తికి అర్థమైపోతుంది. ఎవరికి? ఆ ప్రారంభం స్నానం చేస్తున్న ప్రారంభంలోనే కఫం తెగుతుంటే అయ్యో ఇంతవరకు లేని కఫం ఎక్కడి నుంచి వస్తుంది, కానీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉందండి. అయితే అంతవరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మృత్యుకు సన్నిహితంగా ఉన్నావు. ఇప్పుడు మా అమృతంగా మా గమయ నీవు మా దగ్గరికి తీసుకెళ్ళు. ఇది సైన్స్, ఇది ప్రాణాయామం. ఏమి అది ఈ కిందకు వచ్చేటప్పుడు ఆ లేని వస్తువుగా కనబడుతుంది కాబట్టి అది అసత్. మనం ఉండేది సత్. అసతః మా సద్గమయ, తమసః మా జ్యోతిర్గమయ, మృత్యు మా అమృతంగమయ. అమృతంగమయ అంటే ఏంటి? ఈ మీదకి వెళ్ళి నాకు తెలిసిపోయింది సీక్రెట్. నీకు సీక్రెట్ ఎప్పుడు తెలియదు. గురువును వదిలిపెట్టేవాడికి సీక్రెట్ తెలిసిపోయింది అన్నాడు వాడు, అంతే. ఏంటి ఇది? బ్రహ్మ విద్య సాంప్రదాయం ఇది. ఏంటి నాకు సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి నాకు గురువు అవసరం లేదు, ఆయనకి నేను తల ఉంచాలి. మైండ్ నీవు తల ఉంచావంటే నీవెవ్వరికి వంచటం లేదు, నీ లోపలుండే ఆ పరమాత్మకే ఉంచుతున్నావు. నువ్వెవ్వరికి వంచలేదు. నీవెవ్వరికి వంచడం లేదు, నీ లోపలుండే ఆ పరమాత్మకే తల ఉంచుతున్నావు. అదే గురువును, లేకపోతే ఇంకో రెండు పెద్దలకి గౌరవిస్తున్నట్టే. పెద్దలు గౌరవించినట్టు, పెద్దలు ఎందుకు గౌరవించాలి? పెద్దల్లో పరమాత్మ ఉన్నాడు కాబట్టి గౌరవిస్తున్నావు, గౌరవించాలి. తల్లిదండ్రులు గౌరవించాలంటే తల్లిదండ్రులు పరమాత్మ ఉన్నాడు, అలా గౌరవించు. నువ్వు ఏది చేసినా గౌరవించి దేనికి గౌరవిస్తున్నావు? నీ లోపలుండే పరమాత్మ. అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం మానేసి ఏంటంటే, ఇంకా గురువు గారు ఒక మాట అనేవారు, ఆయన సాధన చేసినా కూడా అహంకారం పెరుగుతుందా అనేవారు. ఏంటంటే ఇలాంటి ఫాల్స్ ఈగోస్. ఏంటి సాధన ప్రక్క నుంచి ఏంటంటే, సాధన చేస్తూ గురువు సాగిలు పడాలి. గురువు సాగిలు పడితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏమి నీకు ఈవేళ ఒక పదార్థం కావాలనుకుంటే ఆ పదార్థం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు సంకల్పించిన వాళ్ళు వచ్చేసిందా, లేకపోతే ఎవరో చేతగాక వాళ్ళు పట్టుకుని వచ్చారా? ఏంటి పళ్ళు ఫలహారాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటి దగ్గర దాచుకోలేక తెచ్చిస్తున్నారా? ఏంటి లేకపోతే ఇక్కడ ఏదో మా తపశక్తి వల్ల వచ్చేస్తున్నాయా? కాదు. ఒక అద్భుతమైన శక్తి, ఒక ఆజ్ఞ ఉంది. అక్కడికి ఇవ్వు. అసలు నీ ఎదుట ఉండే పరమాత్మ అందరిలో ఉన్నాడు ఎప్పుడు చూస్తావు? అందరిలోనే దేవుడు ఉన్నాడని ఊరికే ఈ కబుర్లు చెప్పడం కాదు, అందరూ దేవుడు ఉన్నాడని కాదు. నీ లోపల నీవు సాధన చేస్తూ ఆ లోపల పరమాత్మ సాగిలిపడి నిరంతరం కని ఏడ్చి ఇవన్నీ చేస్తుంటే నీ సంకల్పానికి అనుగుణముగా ఏదో ఒక జీవుడు నీకొచ్చి నీకు చేస్తాడు, పని చేసి పెడతాడు. నీకే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని పట్టుకుని వస్తాడు. కానీ ఆ వ్యక్తికి కూడా నీ సంకల్పం తెలియదు. నీ సంకల్పం ఆ వ్యక్తిలోకి వెళ్ళిందంటే ఆయనకి తెలియదు, కానీ ఆయన ఏదో పట్టుకుని వస్తాడు. ఏంటి ఈ విధముగా ప్రతి క్షణము కూడా నీ సంకల్పానికి అనుసంధానమై నీ కార్యక్రమం జరిగితే అంతలో దేవుడు చూస్తాం. దైవం మానుష రూపేనంటే అర్థం అది. దైవం మానుష రూపేనంటే అర్థం ఏంటి? ఎప్పుడు దైవం ఉంది. ఏమి ఒక్కరోజే ఒక క్షణంలో దైవం మానుష రూపేనేంటి? అందరు మనుషుల్లో దేవుడు లేడా? మరి ఆ దైవం మానుష రూపేణ ఎందుకు చెప్తున్నారు? ఆ సమయంలోన నీ సంకల్పానికి అక్కడ ఏదో అది పట్టుకుని వస్తుంది. అప్పుడు అంటున్నావు అనేది దేవుడు వచ్చాడు, దేవుడిలాగా వచ్చాడు అన్నా అంటాం కదా. దేవుడిలాగా వచ్చాడు, మిగతా వాళ్ళకి దేవుడు కాదంటే నువ్వు దేవుడు కాదా? మిగతా వాళ్ళు దేవుడు కాదా? ఆచరణ ఎందుకు అంటున్నావు? దైవం మానుష రూపేణ ఎందుకు అంటున్నావు? నీ లోపలక ఏదో ఒక కోరిక కలిగింది. కోరిక అనగానే ఏమంట కానీ దైవ ప్రేరణ కానీ ఒకటి కలిగింది, ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి అనుగుణముగా అట్నుంచి ప్రతిచర్య వస్తుంది. అప్పుడు చూస్తావు నా అందులో దేవుణ్ణి.
అప్పుడు నువ్వు దేవుడిని చూస్తావు. గురువుల్లో దేవుడిని ఎప్పుడు చూస్తావు? గురువుల్లో దేవుడిని ఎప్పుడు చూస్తావు? నువ్వెంత సాధన చేస్తే అంతగా చూస్తావు. ఏంటి గురువులో దేవుడిని చూడాలంటే నువ్వెంత సాధన చేస్తే అంతగా కనబడతాడు. ఇవన్నీ అనుభవం. ఆ అనుభవం మానేసుకునంటే అందరిలో ఉన్నాడు, అందరిలో ఎవరు లేరు, అందరూ బొమ్మలే. ఇదంతా మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచం, దృశ్య ప్రపంచంలో దేవుడు ఎక్కడ కనబడతాడు? పంచభూతాత్మ నీ శరీరంలో దేవుడు ఎక్కడున్నాడు? నీవు ఎంతగా లోపలికి అది చూస్తుంటే అంతగా వాళ్ళలో కనబడతాడు. అలాగా వెళ్ళగా వెళ్ళగా వెళ్తుంటే ఇంకా కోగచ్చామి కిం గ్రహణామి చజామి కిం ఆత్మ పూరితం విశ్వం యథా కల్పాంపున యథా అని అన్నారు. ఎందులోన? యోగ వశిష్ఠులోన. కచుడు అనే ఆయన బృహస్పతి కుమారుడు. ఆయన అంటే తపస్సులోంచి లేచాట. లేచేసరికి ఏంటంటే కదాచిదుత్థాయ సమాధే ప్రీతమానస కోగ్రహణామి కిం గ్రహణామి చజామి కిం ఆత్మనా పూరితం విశ్వం యథా కల్పాంపున యథా అన్నారు. ఆయన అనుకున్నారంట, తపస్సులు నేను చేసేసరికి బయటకు వచ్చి చూశానంటే ఇదంతా చూసి నేను ఏమిటి తీసుకోవాలి, ఏమిటి వదిలిపెట్టాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏమీ అక్కర్లేదు. అదేమిటంటే కల్పకాలంలో ఏంటంటే ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా నీరైపోతుందట. ప్రళయం వచ్చేటప్పుడు ఇదంతా నీరైపోతుంది. నీరైపోతే ఇంకేముంది? నీరే కనబడుతుంది, ఇంకేం కనబడదు. అలాగనే నాకంతా కూడా బ్రహ్మ చైతన్యమే కనబడుతుంది. నాకంతా బ్రహ్మ చైతన్యమే, బ్రహ్మమే కనబడుతుంటే నేను ఒకరు కావాలండం ఏమిటి, ఇంక వద్దండం ఏమిటి అనేది ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు చెప్పాలి ఏమిటి, అందులో దేవుడు ఉన్నాడు. మిగతావన్నీ ఊహలు. ఇవన్నీ కూడా ఊహలు. అందరిలో దేవుడు కాదు, దేవుడే అందరిలో ఉన్నాడు. దేవుడే అందరిగా కనబడుతున్నాడు. కనీసం అలాగనే ఊహించు. కొన్ని అనుభవం మాట తర్వాత చూద్దాం కానీ ముందు ఇలా ఊహించు. ఏంటి అది? ఎలా ఊహించాలంటే దేవుడే అందరిలో ఉన్నాడు. అందరిలోన ఆయనే అందరిలో కనబడుతున్నాడు. ఆయనే అలా కనబడుతున్నాడు. రాగద్వేషాలు పోవాలంటే రాగద్వేషాలు ఎలా పోతాయి? ఏంటి? నాది అంటే నాది కాదు అని ఉంటుంది. వెంటనే అహం మమ, ఏంటి రాగము ద్వేషం, ఇవన్నీ కూడా శారీరక ధర్మాలు. నాహం ప్రాణం పిపాస కుతోమే అన్నారు. నేను ప్రాణం కానప్పుడు నీకు చుత్పిపాసలు ఉండవు. నాహం కర్త జన్మ మృత్యు కుతోమే, నేను కర్తనే కాని నాకు జన్మ మృత్యులు ఎక్కడున్నాయి? ఇలాగ ప్రతిదానికి కూడా అవన్నీ ఏంటంటే కాని స్థితిలోకి వెళ్తే అప్పుడు లేవు. ఇవన్నీ అనుభవిస్తూ ఇందులోనే ఉన్నాడనే ఇవన్నీ కట్టు కథలు. అంతర్ముఖం పశ్యతి చిత్స్వరూపం, బహిర్ముఖం పశ్యతి దృశ్యజాతం అన్నారు. మరి బయట కనిపించేట్టు దృశ్యజాతం అంటే దేవుడు ఎక్కడున్నాడు? శాస్త్రం ఒకటి చెప్తుంది, అనుభూతిలో ఒకటి చెప్తున్నారు. నువ్వు కథలేమో ఇలా చెప్తున్నావు. దానిని అర్థం చేసుకోవడానికి నువ్వు మొదట భజనలు చెయ్యి, పూజలు చెయ్యి, పూసలు తిప్పు. ఇవన్నీ ఆ మనసుకు లొంగ తీసుకొని చేసే చిరు ప్రయత్నాలు ఇవి. కానీ డైరెక్ట్ గా పట్టుకునేది ఏది? నీ వాయువు. ఎత్ర దేశే ద్వసేద్వాయు చిత్తం తద్వసతి ధ్రువం అన్నారు వరాహోపనిషత్తులో. ఎత్ర దేశే ద్వసేద్వాయు, వాయువు ఎక్కడికి వెళ్తే మనసు అక్కడ కూర్చుంటుందట. తప్పనిసరి కదలకుండా కూర్చుంటుందట. కాబట్టి మనసుని స్వాధీనం చేసుకోవడానికి నువ్వేం చేయాలి? పూసలు తిప్పితే దొరకదు అది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన గృహీతే. పరమాత్మ చెప్పాలి. ఎవరు చెప్తారు? వారు ఆ నారాయణుడే, ఈ నారాయణుడు కృష్ణుడు కాబట్టి వారు చెప్పారు అది. మరి ఇంకెవరు చెప్తారు? మనసుని అది కలుతోంది. ఆ కలుతున్న మనసుని పట్టుకోవడం కోసం ఇంకొక మనసులో సంకల్పం పట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? ఇద్దరు దొంగలేనంట. ఇద్దరు దొంగలంటే ఒకడంటే ఏంటంటే ఒకడు పోలీసుగా ఉండి ఆయన వాడిని పట్టుకొని ప్రయత్నం చేశాడంట. ఇద్దరు దొంగలే. కానీ డ్రామాలో ఏంటంటే నువ్వు పోలీసుగా యాక్ట్ చేయన్నారంట. వీడు పోలీసుగా యాక్ట్ చేసినా వీడి లోపల ఎలాగ ఉంటాడు? వీడి బుద్ధి దొంగ బుద్ధే. ఏంటి అలాగుంది మన తాలూకా మనస్సు కంట్రోల్.
మనసు కంట్రోల్ ఏంటంటే మనసు అనేది అది సగభాగం అయ్యి ఏంటి ఒక పక్క నుంచి ఇంకో భాగంతో కంట్రోల్ చేయాలి. ఆ అవతల భాగాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది అది. ఏంటి ఇవి ఎంత చేసినా ఇద్దరు దొంగలే. కానీ వీటికి అసలు యజమానిషి పట్టుకున్నప్పుడు ఎవడున్నాడు? ప్రాణవాయువు. ఎత్ర దేశే, ఇప్పుడు ఇది కూడాను ఆయుర్వేదంలో కూడా మన వాతపిత్త కఫాలు అంటున్నాం. వాతపిత్త కఫాల్లో ఏంటి? వాతం అనేది అది వాయు సంచారం, పిత్తం అనేది దాంట్లోన అగ్నితత్వం, కఫం అంటే అదే మందం, ఎక్కడుంటే అక్కడ అనేది. ఈ వాతపిత్త కఫాలుగా మార్చేది ఎవరు? ప్రాణవాయువు. ప్రాణవాయువు. ఆ ప్రాణం అనేది ఒక దగ్గర ఆగిపోతే కఫం, అది ఇంకో దగ్గరికి ఎక్కువైతే అది పిత్తం, ఏంటి అది అనవసరంగా స్పీడ్కి వెళ్తే వాతం. ఇవన్నిటికీ కారణం ఏమిటి? వాతపిత్త కఫాల కారణం ఏమిటి? ప్రాణశక్తి. కఫ పంగు, పిత్త పంగు, పంగవో మలదాతవ వాయునా ఎత్ర నియంతి తత్ర గచ్చంతి బేఘవత్ అన్నారు ఆయుర్వేదంలో. అన్ని గుడ్డివే, వాటికి ఏం కాళ్ళు లేవు. ఏది కఫానికి కానీ పిత్తానికి కాళ్ళు లేవు. కాళ్ళు దేనికి ఉన్నాయి? వాతానికి ఉంది. కాబట్టి దాన్ని పట్టుకో. ఇది ఇంతగానే ఏంటంటే ఆ ప్రాణాన్ని పట్టుకోవాలంటే ఇంకోటి ఉంది. నువ్వు ప్రాణాన్ని పట్టుకోవాలనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మనసు నుంచి వచ్చింది. కాబట్టి మనసును కూడా బుజ్జగిస్తూ దాన్ని పట్టుకోవాలి. మనసును బుజ్జగిస్తూ వాయు ద్వారా, ప్రాణం ద్వారా ఆ మనసును పట్టుకోవాలి. పట్టుకుంటూ నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ. ఐ వాంట్ టు కంట్రోల్ మై మైండ్ అన్నారు ఒకడు. అంటే హూ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ మైండ్ అన్నాను నేను. ఇఫ్ యూ థింక్ దట్ యూ ఆల్రెడీ కంట్రోల్ యువర్ మైండ్ అంటే దట్ ఈస్ ఆల్సో ఎ థాట్, దట్ ఈస్ ఆల్సో మైండ్ అన్నాను. వేర్ ఈజ్ యువర్ కంట్రోల్ అన్నాను. ఇవన్నీ ఏంటంటే మామూలు వాళ్ళకి నాకు కదిలిపోతుందండి, కదిలిపోతుందని. నువ్వు మనసు చంచలంగా ఉందని ఎప్పుడు చెప్తావు? బయట జాగృతావస్థ 2 సంవత్సరాలు ఉంటున్నంత కాలం ఎవ్వరు కూడా నా మనసు కదిలిపోతుంది ఎవరు అనరు. అంటారా? అది అక్కడ చెప్తే అక్కడ వెళ్ళిపోతున్నాం అంతే. ఎటు చెప్తే అటు వెళ్ళిపోతున్నాం. ఏంటి ఎవరైనా అంటున్నావు నా మనసు వెళ్ళిపోతుంది అటు ఇటు వెళ్ళిపోతుంది ఎవరైనా అంటున్నావు? అంటలేదు. ఎప్పుడు అంటాం? యోగంలో కూర్చున్నప్పుడు ఏంటంటే అది ఆ లోపల కొద్దిగా స్థిరమయ్యి ఆ స్థిరం అవుతుంటే అది సాక్షిభూతంగా తయారవుతుంది ఒక భాగం. ఆ సాక్షిభూతంగా ఉండే మనసు అనేది చెప్తోంది నాకు అనేక థాట్స్ వస్తున్నాయని. ఏంటి అది చెప్తోంది. అంటే నీకు యూఆర్ ప్రోగ్రెసింగ్ అని అర్థం. ఎవరైతే యోగ సాధన ఎక్కువ థాట్స్ వస్తున్నాయని చెప్పాడంటే వాడు ప్రోగ్రెసింగ్ అని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు, కూర్చుని వెంటనే నాకు థాట్స్ ఉండకూడదు. అయితే నిద్రపోతేనే ఉండవు. ఏంటి నువ్వు పైనుంచి కిందకి, కింద నుంచి ఇంకొక విషయం, ప్రాణాయామం అంటే ఏంటి? పైనుంచి కిందకి, మళ్ళీ కింద నుంచి పైకి లాగు అని అన్నాడు. పైనుంచి కిందకి తీసుకొచ్చేది ఎక్కడ? పైనుంచి కిందకి అంటే అర్థం నేను ఎక్కడున్నాం? మనం పైన ఉన్నాం. మరి కింద నుంచి పైకి అంటే కింద నుంచి వెళ్తున్నా? అది పైనుంచే లాగుతున్నాం, పైనుంచే కిందకి నెడుతున్నాం. అయితే రెండు ఎక్కడున్నాయి? అది పైన ఎప్పుడు గ్రహించావో అది ధ్యానం అయిపోతుంది. అది గ్రహించినంత వరకు అది ప్రాణాయామం. అది ఎప్పుడైతే గ్రహించావో అది ధ్యానం. అది కూడా గ్రహించకపోతే అదే సమాధి. ధ్యానస్య విస్మృక్ సమ్యక్ సమాధి అభిధీయతే అన్నారు మండల బ్రాహ్మణోపనిషత్తులోన. తత్వశాస్త్రవేత్తలు అని చెప్తున్నాను. మనసు అంటే ఏమిటో తెలియకుండా తత్వశాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వచ్చారు? సరే, మరి ఇంకా సాయంత్రం ప్రోగ్రాం ఉంది మన వాళ్ళకి. ఈవేళ గురువు గారు ఈ విధంగా కొన్ని సత్యాలు పలికించారు. అది మీరు ఎప్పుడు వింటున్నవే, కాకపోతే ఇంకా మాకు కొద్దిగా పరాకాష్ఠలోకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఏంటి ఈ విధంగా గురువు గారు నాలోన మీలోన కూడా వారే ప్రతిస్పందించి ఈ ప్రోగ్రాం ఈ విధంగా
విజయవంతం చేశారు. వారికి శతసహస్రకోటి వందనాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ లైవ్ ఉంటుంది, యూట్యూబ్ లైవ్. ప్రశ్న విద్దాం అమ్మా.